మొత్తానికి బిగ్ బాస్ విన్నర్గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమోటో కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. అతని ఫ్యాన్స్, ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు, ఆయన ఫ్యాన్స్ ఇద్దరు కలిసి వీరంగం సృష్టించుకున్నారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అని చెప్పి ఆ బస్సుల అద్దాలు బలగొట్టిరు, కార్ల అద్దాలు బలగొట్టిరు, రకరకాల కార్యక్రమాలు చేసుకురనుకోరాదురి. అయితే ఈ బిగ్ బాస్ను నిషేధించాలని చెప్పి సిపిఐ నేత, సీనియర్ నేత నారాయణ అంటా ఉన్నాడు. బిగ్ బాస్ పైన ఆయన గతంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేసిండు. ప్రస్తుతం కూడా అదే బిగ్ బాస్ను నిషేధించాలి, బిగ్ బాస్ వల్ల వచ్చేది లేదు పోయేది లేదు, అసలు ఆడోళ్ళు మగోళ్ళు లోపల ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక కొత్త పంచాయతీని తెర మీదకి తెచ్చిండు సిపిఐ నారాయణ గారు. నారాయణ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిపిఐ నారాయణ గారు ఎందుకు బిగ్ బాస్ను డిమాండ్ రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు, అసలు బిగ్ బాస్ ఉండాలా వద్దా అనేది ప్రధానంగా ఇప్పుడు. నమస్కారం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. నాతో పాటు లైవ్లో ఉన్నారు. మీరు బిగ్ బాస్ ఇష్యూ మీద మాట్లాడడానికి కాల్ చేశాను సార్. సార్ ఈ బిగ్ బాస్ను నిషేధించాలని నారాయణ గారు ఒక్కరే రాజకీయ నాయకుల్లో. మీరు ఆ బిగ్ బాస్ పట్ల మీకు ఏం అభ్యంతరం ఉంది సార్? అన్ని రకాల అభ్యంతరం ఉంది. అది మన కల్చర్ కాదు, భారతీయ సంస్కృతి కాదు. రెండవది అది ఒక స్వేచ్ఛతో కూడినటువంటి శృంగారం. మూడవది దాని నుంచి సంకేతం ఏమవుతుంది మనకి, పంపిస్తున్న సమాజానికి మూడు పిల్లలకి కాని వాళ్ళు, అక్క తమ్ముడు కాని వాళ్ళు, మంచి పిడపెడలాంటి వయసు ఉన్న వాళ్ళు ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక గోడలు పడేస్తే 100 రోజుల పాటు వాళ్ళు ఏం చేసుకుంటారు లోపల? అంటే అన్ని కెమెరాలు ఉంటున్నాయి కదా, కనిపిస్తుంది కదా. నేను ఛాలెంజ్ చేశా, 24 hours లైవ్ పెట్టమని చెప్పా, పెడతామని చెప్పారు, పెట్టలేదు. వాళ్ళ సెలెక్టర్ సీన్స్ పంపిస్తున్నారు. ఆ సెలెక్టర్ సీన్స్ లో కూడా అసభ్యకరమైన చూసాం, కనిపించాయి. దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చిన చూసాం, విడాకులు తీసుకొని చూసాం. అట్లాంటివి ఘోరాలు చాలా జరుగుతున్నాయి. అయినా ఇంకొకటి చెప్పేదంటే, మంచి వయసు ఉన్నటువంటి వాళ్ళు 100 రోజుల పాటు ఒక ఇంట్లో పడేసి పెడితే నేషనల్ వేస్టేజ్ కదా, వాళ్ళు బయట ఉంటే ఉపయోగపడతారు కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బరువులో కూడా ఒక ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయిలు కలిసి ఎవరు ఉన్నారు ఏమంటారు దాన్ని, ఎవరు వీళ్ళు, ఎందుకున్నారు వీళ్ళు, వాళ్ళ బంధువులు కాదు, ఫంక్షన్ వాళ్ళు కాదు అంటే ఇది ప్రోత్సాహం హౌస్ అంటారు. అతని విషయం ఏమంటారు చెప్పండి. అంటే దీన్ని మీరు ఇట్లా కాకుండా ఒక నిగ్రహ పరీక్ష లెక్క చూడొచ్చు కదా. ఏమిటి నిగ్రహ పరీక్ష చూసేది? మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ సంపదాలు చాలా బాగుంటాయి, యూరోప్ పెట్టినట్టు ఉండవు, మనకు ఉంటాయి. మన దగ్గర అన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక ఇద్దరిని టెంప్టేషన్ పెట్టి నిగ్రహం అని చెప్తే అదేమైనా ఉపయోగపడుతుంది సమాజానికి? ఏం ఉపయోగం చెప్పండి? వాళ్ళు నిగ్రహంగా పాటిస్తారు అనుకున్నాం, నిగ్రహం పాటించలేదు ఇక్కడ. అంటే బిగ్ బాస్ ని ఎక్కువ ఫాలో అయ్యేది దాంట్లో నారాయణ గారు కూడా ఉన్నారు అనుకోవచ్చా? నాకు కోవిడ్ సమయంలో ఇంట్లో కూర్చున్నా, దాన్ని టీవీ పెట్టగానే ఇనాగరల్ ఫంక్షన్ వచ్చింది, ఫస్ట్ ఇనాగరల్. దాంట్లో నాగార్జున ఒక 3 హీరోయిన్ ఫోటో పెట్టాడు, ఒక హీరోని పిలిచాడు. వీళ్ళు ఏ అమ్మాయితో నువ్వు ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయి పని చేసుకుంటావు, ఏ అమ్మాయి డేటింగ్ చేసి అడుగుతాడు. ఆ హీరో ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా అన్నాడు, ఇంకొక అమ్మాయితో డేటింగ్ చేస్తా అన్నాడు, ఇంకో అమ్మాయి పని చేసుకుంటా అన్నాడు. అది చూడ నాకు ఒళ్ళు మండిపోయింది. ఇదే కల్చర్, ఇదే నాగార్జున చేసే కల్చర్. ఇది ఒక అబ్బాయి ముగ్గురు ఎంగేజ్ చేస్తాడా, దాన్ని పబ్లిక్ పంపిస్తారా? అది సమాజ సంకేతం. అది అందులో నాగార్జున అంటే పాపం చేస్తే నాగార్జున గారిని మారిస్తే సరిపోతుంది అంటారా, లేకపోతే మొత్తం బిగ్ బాస్ వద్దా? బిగ్ బాస్ వద్దని నేను చెప్పేది, కానీ అట్లాంటి పనికి మాలి బిగ్ బాస్ నాగార్జున బిగ్ బాస్ చేసేది. అచ్చా, ఇప్పుడు బిగ్ బాస్ 7 అయిపోయింది, బిగ్ బాస్ 8లో నారాయణ గారిని పెడితే ఎట్లుంటది? నేను కాలుతో తన్ని బయట పంపిస్తావా? కాదు సార్, ఇప్పుడు సరే యుక్త వయసులో ఉన్న పిల్లల్ని అందులో పెడితే మంచి అవుతుంది, చెడు అవుతుంది, ఇక వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. అదే అది కాన్సెప్ట్ ఏంటది, బాగా బయట ఉంటే 4 పనులు చేయగల శక్తి ఉన్నటువంటి యువకులు హ్యూమన్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. అంటే వీళ్ళతో పాటు బయట టీవీలో కూడా కూర్చున్నట్టు పని కూడా అవుతుంది కదా. అదే కదా, 1,00,000 మంది దాన్ని చూస్తున్నారు.
100 మంది పోయి అదే ఏదో పని చేస్తుంటే లక్షల మంది చూస్తున్నారు. చూడకుండా ఆపచ్చు కదా కొంతమంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కొన్ని నిర్ణయాలు పాలిటీషియన్స్ తీసుకుంటారు కదా, అట్లనే తీసుకోవచ్చు కదా. అది కూడా ట్రై చేసాము. కోర్టు పోలీస్ స్టేషన్ ఇదే సజ్జనారు అప్పుడు కమిషన్ సైబర్ కమిషనర్ ఉన్నాడు. అవును, మేమే రిపోర్ట్ ఇచ్చారు. నేను ఒక 2 రోజులు టైం ఏంటి అని అన్నాడు. నేను నాగార్జున నోటీస్ ఇవ్వండి, ఇంత అన్యాయంగా మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి, ఇది ఘోరం కదా, ఒక నోటీస్ ఇవ్వండి అంటే కూడా 2 రోజుల తర్వాత నేను ఇవ్వలేను, మీరు కోర్టుకు కూడా ఉన్నాడు. కోర్టుకు పోతే కింది కోర్టుకు పోయాను, జిల్లా కోర్టుకు పోయాను, హైకోర్టుకు పోయాను, ఏమి జరగలేదు, మూవే కాల. దాన్ని బట్టి బిగ్ బాస్ ఎంత పవర్ ఉందో అర్థమైంది. ఈ పబ్లిక్ ఎక్స్పోజర్ పబ్లిక్ ఎక్స్పోజర్ మొదలెట్టాయి. సరే సార్, బిగ్ బాస్ 8లో నారాయణ గారు లాంటి నాయకులంతా, సీనియర్ నాయకులంతా ఈసారి 100 రోజులు ఆ రూమ్ లో ఉంటే ఏం జరుగుతుంది సార్? పొలిటికల్ ఎంత మంచి వాళ్ళని పెట్టినా, ఎంత గొప్ప వాళ్ళని పెట్టినా అది చెడు సవాసం ఇల్లది. ఇప్పుడు ఆ ప్లేస్ లో నారాయణ గారు ఉన్న అంతేనా? నారాయణ గారు పోరు, విద్యుత్ ఉన్న దానికి పోరు, విద్యుత్ లేని ఎనభై దానికి పోతారు. అటువంటి గురించి మనకి చెప్పేది లేదు. ఇంకా నేను లోపల పోయి చాలా సద్బ్రాహ్మణ్ణి, నాకేం తెలియదు అని అంటే ఒక్క బిగ్ బాస్ నన్న మీరు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు కదా అక్కడ ఉండి. అదే ఏదో కంపెనీ నేనంటే మరి ఆ కంపెనీ నన్ను ఇప్పుడు బిగ్ బాస్ పైన మీ పోరాటం కొనసాగుతుందా సార్? డెఫినెట్ గా. అంటే నా కంటిన్యూస్ అట్టే ఉంటుంది. జనం వచ్చినా రాకపోయినా, ప్రభుత్వం ఇందాకపోయినా నా వాయిస్ బిగ్ బాస్ అంటే ఇది పార్టీ వైపు నుంచి మీరు చేస్తున్న డిమాండా వ్యక్తిగతంగా? పార్టీ అంటే దానికి పెద్ద చాంతంగా ఉంటుంది, దాని జోలికి నేను పోలేదు. నేనే డిమాండ్ చేస్తున్నా. అంటే ఓన్లీ తెలుగు బిగ్ బాస్ బ్యాన్ చేయాలా లేకపోతే మిగతా అన్నిటిని? బిగ్ బాస్ దట్ సిస్టమ్ ఇస్ క్రైమ్ టు ది సొసైటీ. అచ్చా, బిగ్ బాస్ అనే సిస్టమే ఈ సొసైటీని నాశనం చేసేటువంటి క్రైమ్ అది. అంటే ప్రజలు కోరుకుంటున్నారు కదా సార్? అవును, మోడీని కోరుకుంటారు ప్రజలు. మనం ఒప్పుకుంటామా? మోడీ మంచివాడు అంటావా? మేము అనలేము. దేశానికి అన్యాయం చేసేవాడు. ఓట్లు వేసుకుంటాం, ఎట్లా చేశారు. ఇంకొకటి సార్, ఆడ ఆయన ఫ్యాన్స్ ఈయన ఫ్యాన్స్ అని బస్సులు అద్దాలు బలగొట్టినారు, కొద్ది గందరగోళం చేసినారు. అవును, బస్సులు పగలగొడితే కుర్రాళ్ళు కేసు ఎవరి పైన పెట్టాడు? బస్సు పగలగొట్టడానికి వాళ్ళ పైన కేసు పెట్టారు. అంటే నాగార్జున పైన పెట్టాలంటారా? అవును, ఎవరైతే కల్పిట్టో వాళ్ళ పైన పెట్టకుండా హత్యలో కూడా హత్య చేసేవాడి కన్నా హత్య చేయించడం చాలా ఘోరం. అట్లా మీరు చేయించిన ఎవరు? బిగ్ బాస్ వాళ్ళు. చేయించిన ఎవరు? నాగార్జున. బిగ్ బాస్ మీద నాగార్జున మీద యాక్షన్ తీసుకోకుండా పిల్లల పైన పెడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు. మీరే ప్రైజ్ ఇచ్చారు, మరి వాడి పైన కేసు పెట్టారు. ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి యువత కోసం పాటుపడే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నేను చూసినంత వరకు. ఒకటేమో హనుమంతరావు గారు, రెండేమో మీరు. హనుమంతరావు గారేమో అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ ముద్దు పెట్టుకునే సీన్ చూసి లొల్లి పెట్టిండు, మీరేమో బిగ్ బాస్ గురించి లొల్లి పెడుతున్నారు. సహజంగా ఇవి సామాజికవేత్తలు వాళ్ళు వీళ్ళు కుటుంబ వీళ్ళు చూసుకుంటారు కదా, రాజకీయ నాయకులు అవసరం ఏర్పడ్డదా దీనిపైన దాడి చేయడానికి? సోషల్ ఈవిల్స్ కూడా రాజకీయాలు పట్టుకునే ప్రయత్నం ఇంకోటి పట్టించుకుంటారు. అంతిమంగా ఇట్లాంటి డిసైడ్ రాజకీయ వ్యవస్థ చేస్తారు. సోషల్ వాళ్ళంతా ఎక్స్పోజ్ చేస్తారు, కానీ దేశం తీసుకోగలిగింది పొలిటికల్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ముందుకు రాకుండా పోతే ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు పొలిటికల్ వ్యవస్థ ముందుకు రావాలా దీన్ని బ్యాన్ చేసేసరికి? మీ వరకు మీ ప్రయత్నం గొప్పదే, కానీ మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు సార్. నాకు అభిప్రాయం ఉంది, నేనే చెప్పదలుచుకున్నా సార్. చెప్పు నీ అభిప్రాయం. బిగ్ బాస్ 8లో మీరు లోపల 100 రోజులు అందులో ఉండాలి సార్, ఒక్కసారి నా కోరిక. కాదు, 10 రోజులు చెప్పాక నేను కాపురం జరగకపోతే నీ తగ్గకుండా కదండి. ఇప్పుడు నా కాపురం జరగొట్టడానికి నువ్వు పంద కట్టుకోలే. బిగ్ బాస్ 8లోకి నారాయణ గారు ఉండాలి అని నేను అంటున్నా. మీరు ఒకసారి లైన్ లో ఉండండి సార్, నేను పబ్లిక్ ఒపీనియన్ అడుగుతా దీని మీద.
రైట్ సార్, పబ్లిక్ ముంగట ఆప్షన్ పెట్టినా సార్, ఒక పోల్ పెట్టినా, బిగ్ బాస్ 8 లో సిపిఐ నేత నారాయణ గారు ఉండాలా వద్దా అని అడుగుతున్న పబ్లిక్. అట్లా కాదు సార్, మీరు అట్లా అనుకోకండి దయచేసి. ఎందుకంటే బిగ్ బాస్ ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడం కూడా నాయకుడికి చాలా మంచి కథనే కదా సార్. బిగ్ బాస్ 8 లో సిపిఐ నేత నారాయణ గారు ఉండాలా వద్దా అంటే, ఉండాలి అనుకునే వాళ్ళు పైన ఫస్ట్ ఆప్షన్, వద్దు అనుకునే వాళ్ళు రెండో ఆప్షన్ కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాదాపు 1100 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పటికీ 1100, 1300, 1400, 1600, 1700, 1800, 1900, 2000, 2100 మంది, 2200 మంది ఒక్క నిమిషంలో ఓటింగ్ లో పాల్గొన్నారు సార్. 2300 మంది పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏందో ఒక్కసారి రిజల్ట్ రూపంలో చూస్తే 100% మంది నారాయణ గారు బిగ్ బాస్ 8 లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. 26% మంది వద్దంటున్నారు. ఇప్పుడు మోడీని మనతో వద్దంటున్నాము, మోడీ గెలిచాడు. ఒప్పుకుంటావా? మోడీ గారు నారాయణ గారు ఇద్దరు ఒకటే కాదుగా సార్. అందులో 27 మంది చెప్పిందే నాకు నచ్చింది. మీరు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తలేరు మీరు. ఇది ఆ టైం కట్టుకుంటుంది మెజారిటీ అవుతుంది కాదా సార్? మరి 174% మంది ప్రజలు నారాయణ గారు బిగ్ బాస్ 8 లో ఉండాలి అని చెప్తా ఉన్నారు. అవునండి, మా పార్టీకి ఓట్లు తక్కువ వస్తున్నాయి, మా పార్టీని మూసుకుంటున్నామా? మేము మా పార్టీలో ఉన్నాము. అరే కాదు సార్, మీరు 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 మీ అభిప్రాయాన్ని గౌరవిస్తే మీకు ఎక్కువ ఓట్లు వస్తాయి కదా. గౌరవించినట్టే నాకు నేను ఆత్మహత్య చేసుకోవడమే. దాదాపు ఒక 3500 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు సార్ 2 నిమిషాల్లో. మీరు మరి మెజారిటీ ప్రజలు బిగ్ బాస్ 8 లో ఈసారి నారాయణ గారు ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. నారాయణ గారు బిగ్ బాస్ కి పోతే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు పార్టీని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు కదా సిపిఐ నేతగా. మీరు బిగ్ బాస్ 8 లోకి పోయి సిపిఐ నుంచి నారాయణ గారు, సిపిఎం నుంచి రాఘవులు గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి హనుమంతరావు గారు, ఆ తర్వాత ఇట్లా కాదు, అది ఒక జంతువుల ప్రదర్శనశాలలో మమ్మల్ని పెట్టాలని చూస్తున్నావు. నేను ఏమంటారా సార్, ఇది పెడితే ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పార్టీ విధానాలు ప్రజలకు చెప్పొచ్చు. ఏది భరోసా కంపెనీకి పోయి నీతో చెప్పుంటావా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది నారాయణ గారి మాట. బిగ్ బాస్ 8 లో సిపిఐ నేత నారాయణ ఉండాలా వద్దా అంటే, ఉండాలి అని చెప్పి 175% అని చెప్తా ఉన్నారు. మరి ఏమవుతుందో చూద్దాం. రైట్, ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే, జరపైలం కరోనాపై అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచన. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జినోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. JN1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1828కి చేరింది. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ తెలిపారు. అయితే మరి ఇది ఎన్నికల కరోనానా లేకపోతే నిజమైన కరోనానా తెలియదు, కానీ మొత్తానికైతే కరోనా ఇప్పుడు కొత్త కాదు. ఆ కరోనా పోయినప్పటి నుంచి కేసులు నమోదైతేనే ఉన్నాయి. కరోనా కేసులు కొత్తగా ఏం లేదు, అది జరుగుతూనే ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదని హెల్త్ మినిస్టర్ చెప్తున్నాడు. హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. 23న తిరిగి ఢిల్లీ వెళ్తారు. అయితే ఒక 4 రోజుల పాటు ఆమె ఇక్కడ ఉండబోతా ఉన్నారు ద్రౌపది ముర్ము గారు. శీతాకాల విడిది అంటే ఇక ఢిల్లీ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ
అంటే సౌత్ ఇండియాలో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఢిల్లీ రాష్ట్రపతికి అనువైన ప్రదేశం ఢిల్లీ, ఆ తర్వాత హైదరాబాద్. అంటే హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నాయని ద్రౌపది ముర్ము గారి పర్యటన సందర్భంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ నిన్న ద్రౌపది ముర్ము గారు శీతాకాల విడిది కోసం వస్తే గవర్నర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి ఆ తర్వాత బొకే ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మిగతా మంత్రులంతా కలిసి ఆమెకు సాదరంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు, మంత్రి సీతక్క, అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే చాలా మంది మంత్రులు కూడా పాల్గొన్నారు. అందులో ఆమెకు ఘన స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు నిన్న. రైట్, ఇది ద్రౌపది ముర్ము గారికి సంబంధించినటువంటి పర్యటన విశేషాలు. అయితే ఇక 28 నుంచి గ్రామ సభలు, గ్యారంటీలు, స్కీమ్ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో నిర్ణయం. అర్హులకే పథకాలు అందేలా చర్యలు. గ్రామ స్థాయిలోనే అప్లికేషన్ల వడబోత. గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ. శాఖల వారీగా వైట్ పేపర్ల రిలీజ్ కు ఏర్పాటు. రైట్గా సోమవారం గాంధీ భవన్ లో జరిగిన పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్, మాణిక్రావు ఠాక్రే, భట్టి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. పిఎస్సి సమావేశం ఈ పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసింది. ప్రజలారమ్మ, మీరు మా అందరికి ఓట్లు వేసినారు, మీ అందరికి ధన్యవాదాలు, మీ మంచి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బట్టి మాట అక్కడిస్తూనే 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఇతర హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు గ్రామాల్లోనే ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకోనుంది. ఇందుకోసం గ్రామ సభలను నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 నుంచే ఈ కార్యక్రమాన్ని షురూ చేసింది. సోమవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీఎం, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో 3 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించి వివిధ పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని అక్కడే వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. 500 రూపాయలకే సిలిండర్, మహిళలకు 2500 రూపాయల సాయం, చేయూత స్కీము, గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటు, రేషన్ కార్డులు, గృహలక్ష్మి తదితర పథకాలపై గ్రామ సభల్లో జనానికి అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోనున్నారు. చూసిరా తెలంగాణ ప్రజలారా, ఈ నెల 28, ఇవాళ 19 తారీఖు, ఇంకొక 9 రోజుల్లో మీరు గ్యాస్ సిలిండర్ల ఆఫీసుల పొంట తిరిగి ఆగమాగం అయ్యారు కదా, కాదు, మీ ఊర్లలోనే గ్రామ సభలు పెట్టబోతా ఉంది ప్రభుత్వం. గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో 500 రూపాయల సిలిండర్ ఎంతమందికి ఎక్కరుకుంది, ప్రతి నెల 2500 రూపాయలు తీసుకోవాల్సిన అర్హత గల మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఇల్లు ఎవరికి కావాలి, రేషన్ కార్డు ఎవరికి కావాలి, ఇవన్నీ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోతా ఉంది. ఈ నెల 28 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. 28 ఎందుకంటే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆవిర్భవించినటువంటి శుభ సందర్భంగా, ఆ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ కార్యక్రమాన్ని చేశారు. దరఖాస్తులు మీరు రెడీ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలను మీకు చెప్పిందో 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంకా వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలారా, మీకు మేమందరం చెప్పినటువంటి మాట అమలు కాబోతా ఉన్నది. మొన్న 2 అమలు చేసినాం, ఆ తర్వాత 28 తారీఖు నుంచి మళ్ళొక 2 స్కీమ్లను అమలు చేయబోతాం. 100 రోజుల్లో 6 గ్యారంటీలను ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయే పని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, అధికార కాంగ్రెస్ పార్టీ. ఇంకా రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ. పిఎస్సి సమావేశంలో 3 తీర్మానాలను కాంగ్రెస్ నేతలు పాస్ చేశారు. కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి తీర్మానం చేయగా, ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ 2వ తీర్మానం చేశారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ 3వ తీర్మానం చేశారు. అందులో భాగంగా 2 లేఖలను హైకమాండ్ రాశారు. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరుతూ సోనియా గాంధీకి ఒక లేఖ రాయగా, రాష్ట్రం నుంచి ఒక స్థానాన్ని సోనియా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మరో లేఖ రాశారు. అయితే ఏ స్థానం నుంచి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే సోనియా గాంధీ గారు ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు.
ఆమె ప్రతిసారి అక్కడి నుంచే పోటీ చేసింది. అయితే ఇక్కడ మెదక్ స్థానానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇందిరాగాంధీని ఆదరించినటువంటి మెదక్ లోక్సభ నుంచే తన కోడలైనటువంటి సోనియా గాంధీ గారిని కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలపాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మెదక్ కాకపోతే మహబూబ్ నగర్ కానీ లేకపోతే నల్లగొండ కానీ ఖమ్మం కానీ ఇక్కడ ఏదో ఒక చోటు నుంచి ఆమెను పోటీ చేయించాలి. తద్వారా ఆమెను తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా ఆమెకు ఓట్లేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ తల్లి రుణం తీర్చుకునేటువంటి ఒక అవకాశం ఉండాలి ప్రత్యక్షంగా ఓట్లేసి అనేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాణిక్రావు ఠాక్రే గారు వీళ్ళంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. నిజంగా సోనియా గాంధీకి ప్రత్యక్షంగా ఓటేసే పరిస్థితే వస్తే ఇంకా అంతకు మించిన ఆనందం ఏముండదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి. సో తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ఇది. సోనియా గాంధీ తెలంగాణలో ఏదో ఒక లోక్సభ నుంచి పోటీ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? సో నారాయణకు సంబంధించినటువంటి పోల్ను క్లోజ్ చేస్తూ నారాయణ గారు బిగ్ బాస్ 8లో సిపిఐ నేత నారాయణ గారు ఉండాలా వద్దా అంటే ఉండాలి అని 76% మంది చెప్తా ఉన్నారు, వద్దు అని 24% మంది చెప్తా ఉన్నారు. 5,800 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పోలింగ్ ఏంటంటే సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, టిపిసిసి చెప్తా ఉంది. రైట్. సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయాలని టీపీసీసీ చెప్తా ఉంది. సోనియమ్మ తెలంగాణ నుండి పోటీ చేయాలి అనుకునే వాళ్ళు పైన, పోటీ చేయవద్దు అనుకునే వాళ్ళు కింద ఆప్షన్ ను మీరు చూజ్ చేసుకోండి. మీకు ఓటింగ్ లో పోల్ క్లియర్ గా కనిపిస్తలేదు కాబట్టి ఆప్షన్స్ లోనే క్వశ్చన్ అర్థమయ్యేటట్టు పెడతా ఉన్నాం, దయచేసి అబ్జర్వ్ చేయండి. దాదాపు 1000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయాలి అని చెప్పి టీపీసీసీ భావిస్తా ఉంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? మీరేం చెప్పబోతా ఉన్నారు? సోనియమ్మ తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకునే వాళ్ళు పైన, పోటీ చేయవద్దు అనుకునే వాళ్ళు కింద. దాదాపు 1500 మంది ఇప్పటికే ఓటింగ్ లో పాల్గొన్నారు, 1600 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, అలాగే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక అలాగే సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయాలి అని చెప్పి టీపీసీసీ తీర్మానం చేసింది. సోనియమ్మ తెలంగాణ నుండి పోటీ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ను, పోటీ చేయవద్దు అనుకునే వాళ్ళు రెండో ఆప్షన్ ను క్లిక్ చేయండి. దాదాపు 1 నిమిషంలో 2700 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 2800 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 3000 మంది అభిప్రాయాన్ని చూద్దాం. ఒక 1 మినిట్ లో 3000 మంది పోలింగ్ చూద్దాం. సోనియమ్మ తెలంగాణ నుండి పోటీ చేయాలి అని చెప్పి 189% మంది అభిప్రాయపడతా ఉన్నారు. 11% మంది మాత్రం పోటీ చేయవద్దని చెప్తా ఉన్నారు. మొత్తానికి సోనియా గాంధీ గారు తెలంగాణ నుండి పోటీ చేయాలనేది ప్రజల అభిప్రాయంగా, అంటే ఈ లైవ్ చూస్తున్న ప్రజల అభిప్రాయంగా మనం చెప్పవచ్చు. రైట్గా ఈ అంశం ఇట్లా ఉంటే, మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోం, అది మీ బాధ్యతే. ఎల్ఎన్టీకి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పనుల, బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక. ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో సెక్రటేరియట్ లో భేటీ. అన్నారం, సుందిలా బ్యారేజీలు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం. ప్రాజెక్టుల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆర్డర్. మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఎల్ఎన్టీ ఏం చెప్పింది? కేసీఆర్ ఏం చెప్పిండు? మొన్న డిసెంబర్ 18 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు, ఆ మేడిగడ్డ కుంగింది వాస్తవమే, దాన్ని రిపేర్ చేసే బాధ్యత ఎల్ఎన్టీఏ తీసుకుంటుందని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ఆ ప్రకటన చేయించిండు. మళ్ళీ ఏమైంది? ఎల్ఎన్టీ ఏం లేఖ రాసింది? అసలు మా వయబిలిటీ టైమే అయిపోయింది, అది 2022లోనే అయిపోయింది, మాకు సంబంధమే లేదు, మేము అసలు దానికి పైసలు ఇస్తే తప్ప దాన్ని చేసే పరిస్థితి లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అబద్ధం చెప్పిన ప్రభుత్వం బాధ్యత వహించాలనా, లేకపోతే ఈ అంశాన్ని కప్పిపుచ్చిన ఎల్ఎన్టీ బాధ్యత వహించాలనా? సో ఈ అంశం తేలాల్సినటువంటి అంశం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసానికి అటు కేసీఆర్ కుటుంబం, ఇటు ఎల్ఎన్టీ రెండు ఉమ్మడిగా బాధ్యత వహించాలి. లేని పక్షంలో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి.
దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టట్లేదు చూడు. అయితే ఆమె ఏమంటుంది అక్క ఆ, అట్టెట్లా అంటది ఆ, ఎవరు పాటు కానప్పుడు మీ నాయన ఎందుకు తీసుకొని పోయింది అందులోకి? వేరే రాష్ట్రాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి టూరిస్ట్ పాటలకి బస్సులు తెచ్చే కదా. ఇప్పుడు చూపిస్తే ఇలా బండారం బయట పడుతుందని అడిగి తీసుకపోవద్దని చెప్తుంది మేడం. కాదు మరి అదే ప్రగతిని చూపిద్దాం జనానికి. ఏమైతుంది ఏమైతుంది అయ్యేదేముంది? మేడిగడ్డ కాడ ఎందుకు కుంగిందో ప్రజలకు తెలియద్దా? కాదు పోవద్దంటుంది ఆమె. పోవద్దని చెప్తుంది ఆడికి. నిపుణులు పోవాలి, ఓన్లీ పోవద్దట. మరి ఆయన నిపుణులే ఎందుకు తోలలేదు మరి సామాన్య జనాన్ని ఎందుకు తోలిచ్చిరు? ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి దీనికి సమాధానం చెప్పాలా మీరు? చూడి ఎంత కథలు లెక్కలు. లోక్సభ పోరుకు రెడీ. 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్. రేవంత్, భట్టి, పొంగులేటికి 2 ఆ నియోజకవర్గాల బాధ్యతలు. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్టు. ఎంపీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఎంపిక హైకమాండ్ చేతుల్లోనే. నెలలోగా పలు నామినేటెడ్ పదవుల భర్తీ. ఎమ్మెల్యే సీటు దక్కనోళ్లకు ప్రయారిటీ. ఎమ్మెల్యే సీట్లు ఎవరికైతే దక్కలేదో వాళ్లకు ప్రయారిటీ ఇవ్వబోతా ఉన్నదట నామినేటెడ్ పోస్టులు. అలాగే ఎంపీలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఎంపీ స్థానానికి ఇన్ఛార్జీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా దావుద్ పై విషప్రయోగం. అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం పై విషప్రయోగం జరిగిందని, ఆయన పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దావుద్ను ఒక్కటినే ఒక ఫ్లోర్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని సమాచారం. నిన్న బ్రేకింగ్ న్యూస్ కింద చెప్పినాం కదా, అదే వార్త అది. తమిళనాడులో భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతున్నది. కన్యాకుమారి, తుత్తుకుడి, తిరునెల్వేలి, తేని తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. శ్రీవైకుంఠ రైల్వే స్టేషన్ 800 మంది ప్రయాణికులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. తమిళనాడులో భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తేని తదితర జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇక ఉభయ సభల నుంచి 79 మంది ఎంపీల సస్పెన్షన్. లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 46 మందిపై వేటు. సెక్యూరిటీ బ్రిడ్జ్ పై కేంద్రం ప్రకటన చేయాలని ప్రతిపక్షాల నిరసన. ప్లకార్డులతో సభను అడ్డుకున్న సభ్యులు సభా నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు. శీతాకాల సమావేశాల మొదల నుంచి మొత్తం 93 మందిని ఇప్పటి వరకు సస్పెండ్ చేసిరు. 93 మంది ఎంపీలను వాళ్ళ గొంతునొక్కే కార్యక్రమం అయితే చేసిరు. అంటే ఒక రాష్ట్రం, ఒక పార్లమెంటు పైన, దేశానికి గుండెకాయ లాంటి పార్లమెంటు పైన దుండగుల దుశ్చర్య దాడి జరిగితే దానిపైన సమగ్ర విచారణ చేస్తూ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడాల్సి ఉండే. ఆ ప్రకటన చేయకుండా చాలా లైట్ తీసుకున్నట్టుగా ప్రధానమంత్రి గారు మాట్లాడడం, విపక్షాలు ఆందోళన చేయడం ఈ పరిణామానికి దారితీసింది. యాక్చువల్గా లోపలికి ఎవరిని రాకుండా అడ్డుకోవాలని ఇల్లు పెడితే లోపల ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారు. ఇది జరిగినటువంటి కార్యక్రమం. రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు. సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ స్థానంలో కొత్త నేతలు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్ఛార్జీలను నియమించడంపై సమాలోచనలు. జనవరి తొలి వారంలో నియామకాలు. పూర్తి స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డినే కొనసాగించే ఛాన్స్ ఉందట. ఇక కిషన్ రెడ్డిని కొనసాగిస్తే బొగ్గే, ఏం లేదు ఇక వడిసిందే. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి. ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లు, పవర్ ప్లాంట్ లో లోకల్స్ కి అవకాశం ఇవ్వండి, బయటి వ్యక్తులను తీసుకోకుండా కాంట్రాక్టర్లకు ఆదేశం ఇవ్వాలని ఆయన వినతి పత్రం సమర్పించి సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నమ్మిన ఫ్రెండే గొంతు కోసిండు. ఆస్తి కోసం ఒకే ఫ్యామిలీలో 6గురి హత్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం. చనిపోయిన వారిలో దంపతులు, కవల పిల్లలు, 2 చెల్లెళ్ళు. లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఫ్రెండ్ తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వరుస హత్యలు చేసుకుంటూ పోయినప్పుడు 6గురిని చంపినట్టు. వీడు ఇద్దరిని తీసుకుపోయి చంపేసినట్టు. మొత్తం ఇద్దరిని నిజామాబాద్ తీసుకుపోయాడు, ఇద్దరిని మెదక్ తీసుకుపోయాడు, ఇద్దరిని అట్లా తీసుకుపోయి చంపేసిండు. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి ఆస్తిని కాజేసేందుకు దుర్మార్గుడు ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేశాడు. 15 రోజుల వ్యవధిలోనే అందరినీ చంపేశాడు. ఈ నెల 14న కామారెడ్డి జిల్లా భూంపల్లి దగ్గర కాలిపోయిన ఓ యువతి డెడ్ బాడీ దొరికింది. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా సీరియల్ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసమే ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ 2 ఫ్రెండ్స్ అట. ఫ్రెండ్ ఆస్తి కోసం ఫ్రెండ్ కుటుంబాన్ని మొత్తం చంపేసిన వాడు. ఫస్ట్ ఫ్రెండ్ని తీసుకొని చంపిండంటే, ఆ తర్వాత వాళ్ళ భార్యని, మీ ఫ్రెండ్ పోలీసులు రమ్మంటున్నారు అని చెప్పేసి ఆ భార్యను తీసుకొని ఆమెను చంపేసిండు. ఆ తర్వాత 2 చిల్లర్ని తీసుకొని చంపేసిండు. ఆ తర్వాత 2 పిల్లల్ని చంపేసిండు వాడు. ఘోరం.
ఇక తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్ లో ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ లో వెల్లడైందట. ఇగో కేసీఆర్ సాధించిన ఘనత ఏమైనా ఉందా? నెంబర్ 1. ఇగో నంబర్ 1 ఏంటంటే తాగుట్ల టాప్. మన టాప్ ఎన్లా తాగుట్ల. లిక్కర్ బీరు తాగుట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాదిన కోటర్ సీసాలు తాగుట్ల, బీర్ సీసాలు తాగుట్ల మన వాళ్ళు నెంబర్ 1 ఉన్నారట. తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. నెంబర్ 1 చేసింది కేసీఆర్ తాగుబోతులలో. లిక్కర్ బీర్ తాగుట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటా లిక్కర్ వినియోగం గడిచిన సంవత్సరంలో 9 లీటర్లుగా, బీరు వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్ వినియోగంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన రిపోర్ట్లో ఈ విషయాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఏపీ, తమిళనాడు, కేరళను మించి తెలంగాణలో లిక్కర్ వినియోగం ఉన్నట్టుగా తెలిసింది. మన పర్ క్యాపిటా, మన కేసీఆర్ పర్ క్యాపిటా ఎంత అని ఇట్లా కాయిదా పర్ క్యాపిటా ఒక మనిషికి తలసరి ఆదాయం తింటున్నాయి. మరి తలసరి తాగుడు ఎంత ఉన్నదని చెప్పలే మనోడు. చెప్పలే తలసరి తాగుడు ఎంత అంటే ఒక గింత. రాష్ట్రాన్ని దాది వీళ్ళే సాధింది. ఇక మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పలే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్తా ఉన్న ముఖ్యమంత్రి తాగుడు అలవాటు చేసిండు. ఊళ్ళ పొండి 7 కన్నవో బెల్ట్ షాపులు, తాగుడు, పొద్దుగాలనే ఊగుడు, ఇదే కార్యక్రమం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ జనాన్ని తాగుడుకు అలవాటు చేసి తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు ఇక వాళ్ళ ఈడంగిచ్చి ఆడంగెత్తుకొని వచ్చుడు. ఈ కార్యక్రమం చేసిండు. తెలంగాణలో తాగుబోతుల రాష్ట్రం లెక్క తయారు చేసిండు. మనం అంటే నంబర్ 1 టాప్ ఉంటుంది. ఏంట్లో టాప్ అంటే తాగుట్ల టాపు. కాగితాలు బయటకు వస్తే తెలుస్తుంది. ఇది మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది ఇదే. రాష్ట్రాన్ని తాగి పడేసిన కాల్చీసాల మీద నడిపిస్తుండ్రా కేసీఆర్ అని చెప్పినాం అప్పట్లో. ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. మళ్ళీ ఆయనకి ఇష్టమైనదా రైట్గా ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి సర్కార్కు బోర్డు ప్రతిపాదనలు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు పెట్టే ఛాన్స్ ఉందట. ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అలాగే మార్చి 18 నుంచి 10th పరీక్షలు పెట్టే ఛాన్స్ ఉంది. ఈసారి గతంలో చేసినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా పేపర్ లీకేజీలు, దొంగలకు ఇచ్చి పేపర్లు దిద్ది రిజల్ట్ సాగం చేసి 26 మంది ఇంటర్ విద్యార్థులను పొట్టన ఈ కార్యక్రమాలు లేకుండా అత్యంత జాగ్రత్తగా పరీక్షల నిర్వహణ చేస్తే ప్రజల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇక బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. ఫ్యాన్స్ దాడిలో 6 బస్సులు డ్యామేజ్. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందట. ఇక్కడ కేసు ఎవరిపైన పెట్టాలి అంటే నారాయణ గారు చెప్తుంది ఏంటంటే నాగార్జున పైన కేసు పెట్టాలి, బిగ్ బాస్ నిర్వాహకుల పైన కేసు పెట్టాలని చెప్తా ఉన్నారు. మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టిరు కదా, దీని ఎంటైర్ ఎపిసోడ్ కి కారణమైంది బిగ్ బాస్ హౌస్. కాబట్టి హౌస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తీన్మార్ విషయానికి వస్తే 79 మంది ఎంపీల సస్పెన్షన్. ఆపోజిషన్ లేదు, ఇక మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటున్నారు. అంత ఎలుగుపెట్టారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు. 5 రోజుల పాటు బస పలు కార్యక్రమాలకు హాజరైతుందంట. రైట్గా 6 హత్య. ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాన్ని కడతెర్చిన దుర్మార్గుడు. 2 ఇల్లు 10 లక్షల అప్పు వివాదమే కారణం. పక్కా పథకం ప్రకారం 15 రోజుల్లో దారుణాలు. నేరం బయటపడకుండా ఒక్కో చోట ఒక్కొక్కరి హత్య. నిందితుడికి అతడి సోదరుడు సహా 3 సహకారం. మృతులు ఇంటి పెద్ద భార్య, కవలలు, 2 చెల్లెళ్ళు. ఆచూకీ లేని ఇంటి పెద్ద తల్లి. ఆమెను చంపేశాడా. నిజామాబాద్ జిల్లాలో ఘోరం. అదుపులో 4. ఇది మామూలు కథ కాదు. ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్త పారిశ్రామిక వాడలు. నాకు ఒక విషయం మీకు వెల్లడించాలి ప్రజలారా. ఇది చాలా సీరియస్ విషయం. ఇది ముఖ్యమంత్రి గారు దీనిపైన జస్ట్ ఒక దృష్టి పెడితే సరిపోతుంది. ఎందుకంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసీఆర్ సచివాలయాన్ని కూలగొట్టిండు కదా. అంటే నాకు అత్యంత కీలకమైనటువంటి విషయం. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ కూలగొట్టిండు. సచివాలయాన్ని కూలగొట్టి ఈ సచివాలయంలోకి ఎవరిని పోనీయలే. మీడియాని ఎంట్రీ కానీయలే. తెలంగాణ తెలుగు వచ్చినోడు ఎవరిని కూడా ఎంట్రీ కానీయాలి లోపలికి. మొత్తం ఇతర రాష్ట్రాల కార్మికులను పెట్టి గోడలు డిమాలిష్ చేసిండు. అయితే విషయం ఏంటంటే కూలగొట్టేటప్పుడు ఎవరిని పోనీయలే, కట్టినాక అందరు పోతావు.
అయితే ఏం జరిగిందంటే నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ సచివాలయం కూలగొట్టంగానే టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి కేసీఆర్ మనిషి ఉన్నాడు కదా రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేసిందంటే ఈ కూలగొట్టే అంశాన్ని పక్కడబందీగా ఈయన పర్యవేక్షించిండు. అయితే ఈయన కొన్ని వస్తువులను డబ్బాలలో ప్యాక్ చేసుకొచ్చి అర్ధరాత్రి పూట ఇక్కడ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి సిసిఎస్ పక్కన రూమ్ నెంబర్ 105, ఓకే, రూమ్ నెంబర్ 105, ఈ రూమ్ నెంబర్ 105లో ఈ డబ్బాలో వచ్చినటువంటి ఆ వస్తువులను చెక్ చేయించిండు. ఏది క్లూస్ టీమ్ అది దానికి సంబంధించి ఆ డబ్బాలో ఉన్న వస్తువులను చెక్ చేయించిండు. చెక్ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ వెంకన్న ఆయన చేపించిన ఆయన రాధాకిషన్ రావు. ఇక ఆడికి నరమానవుణ్ణి లోపలికి రానియరు, అక్కడ అందులో పనిచేసే వాళ్ళని కూడా అప్పటికి బయటికి పనిస్తారు. అయితే బయటికి పంపిస్తారు. వీళ్ళంతా కలిసి సచివాలయం అడుగులో దొరికినటువంటి ఆ వస్తువులను తీసుకొచ్చి డాక్టర్ వెంకన్న దగ్గర ఈ వస్తువుల పరిమాణము, దాని సాంద్రత, ఇవేంటి, ఎంతవరకు దీని విలువ ఉంటుంది అనేటి లెక్కలు ఇక్కడ కట్టిరు. అయితే విషయం ఏంటంటే డాక్టర్ వెంకన్న ఎలాంటి వస్తువులను ఉపయోగించారంటే కంసాలీలు వాడేటువంటి వస్తువులను, ఓకే, అదే ఇప్పుడు అవసరాలు బంగారం గోల్డ్ స్మిత్ ఉంటారుగా, వాళ్ళు వాడే వస్తువుల ఆధారంగా వీటిని ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసి రాత్రి మళ్ళీ పార్సల్ చేసిరు. సచివాలయం కూలగొట్టిన దగ్గర నుంచి మొన్నటి వరకు ఈ వస్తువులను చెకింగ్ చేసిర్రు. డాక్టర్ వెంకన్న ఆయన పేరు, రూమ్ నెంబర్ 105, ఇక్కడ ఏది అసెంబ్లీకి ఎదురుగా ఉంది కదా ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, అక్కడ సిసిఎస్ ఉంటుంది కదా, సిసిఎస్ లో 105 రూమ్ నెంబర్. ఇందులో ఇది జరిగింది. రాధాకిషన్ రావు కేసీఆర్ బంధువు. ఇక్కడ అసలు రాధాకిషన్ రావు ఈయన టాస్క్ ఫోర్స్ కు దీనికి సంబంధమే లేదు ఈ ఎంక్వైరీకి. కానీ ఇతను అదనంగా ఈ రాత్రి పూట రాధాకిషన్ రావు, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ముగ్గురు మాత్రమే అవి తీసుకొచ్చేటోళ్ళు. అందులో ఏముందనే సంగతి ఎవరికీ తెలియదు. అయితే దీన్ని బట్టి అర్థమవుతున్న డ్రామా ఏంటంటే తెలంగాణ ప్రజలారా బాగా గుర్తుంచుకోండి, తెలంగాణ సచివాలయాన్ని ఒకసారి మ్యాప్ రూపంలో చూద్దామన్నా ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలారా ఏదో జరిగింది అక్కడ అనేది మాత్రం పక్కా నాకు డౌట్ వస్తా ఉంది. ఇక్కడ ఇది ఇగో అమృత క్యాస్టల్ తర్వాత ఇక్కడ ఇగో సెక్రటేరియట్, ఇది ఇక్కడే ఇగో ఈ సెక్రటేరియట్ లోనే కేసీఆర్ మొన్న ఇవన్నీ కూలగొట్టిండు కదా. కేసీఆర్ ఇవన్నీ కూలగొట్టిండు, తెలంగాణ స్టేట్ న్యూస్ సెక్రటరీ ఇవన్నీ బ్లాకులన్నీ కూలగొట్టిండు. ఈ బ్లాకుల్లో ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అది నిజాం కాలం నాటి బ్లాక్. అది ఈ నిజాం కాలం నాటి బ్లాక్ కింద కొన్ని సొరంగాలు దొరికినాయి. సొరంగాలు గతంలోనే బయటపడ్డాయి. ఆ సొరంగాల్లో ఏముంది అనేది ఎంక్వైరీ చేస్తే మీరందరు చాలా మంది ప్రజలారా ఈ సెక్రటేరియట్ వెనక నుంచి పోతా ఉంటే వెనకాల మింట్ కాంపౌండ్ అని ఉంది, తెలుసా మీకు? ఇక్కడ ఉంది కొంచెం ఇక్కడ ఉంటే మింట్ కాంపౌండ్ ఇక్కడ కొంచెం ఇందాక కనిపిస్తుంది మింట్ కాంపౌండ్, కొంచెం మింట్ కాంపౌండ్ అదే భారత టంకశాల. ఇగో టంకశాల, ఈ మింట్ కాంపౌండ్ ఉంది కదా, ఇక చూడండి. అచ్చా, ఈ మింట్ కాంపౌండ్ ఉంది కదా, ఇదే మింట్ కాంపౌండ్ అంటే రూపాయి బిల్లలు ఉంటాయి కదా, రూపాయి బిల్లలు కాంపౌండ్ అంటే ఏంటంటే ఇక్కడ డబ్బులు ముద్రిస్తారు. అప్పుడు గతంలో నిజాం ఉన్నప్పుడు అష్రఫీలు అంటే బంగారు నాణాలు ముద్రించే వాళ్ళు, చాలా విలువైనటువంటి మింట్ కాంపౌండ్ ఇదంతా. దీనికి ముందే నిజాం కట్టినటువంటి ఈ ఏదైతే ఆ సమతా బ్లాకులు అవి ఉన్నాయి కదా, ఆ బ్లాకులకు దీనికి సొరంగం ఉంది. ఆ సొరంగంలో ఇనుప గేట్ల మధ్యలో అనేకమైన సంపద ఉంది. ఈ సంపదను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది అనేది నాకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మింట్ కాంపౌండ్ కరెక్ట్ గా ఇదేమో సచివాలయం, ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఈ సంపదను కొల్లగొట్టింది అనేది
డౌటు. అందుకోసమే సచివాలయం కూలగొడతా ఉంటే ఎవరిని మీడియాను కూడా లోపల రానివ్వలేదు. అత్యంత జాగ్రత్తగా బీహారీ వాళ్ళని పెట్టి కూలగొట్టిరది. చాలా జాగ్రత్తగా చేసిరు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, దయచేసి ఈ డాక్టర్ వెంకన్న అని ఎవరైతే ఉన్నారో, ఈ డాక్టర్ వెంకన్న, రాధాకిషన్ రావు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు మొత్తం లెక్క బయటకు వస్తుంది. ఏం వస్తువులు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలోనే సచివాలయం పక్క పొంటే ఒక సైఫాబాద్ కాలేజ్ స్కూళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ సొరంగ మార్గాలు బయటపడ్డాయి. మీరు చూడండి, సొరంగ మార్గాలు బయటపడ్డాయి. అయితే నిజాం రాజు ఏది తన ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి నిజాం రాజు అక్కడ ఈ మెటీరియల్ ని దాచిండు, ఈ బంగారము, వజ్రాలు వీటన్నిటిని దాచిండు. ఆ సంపదను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది సెక్రటేరియట్ కూల్చివేత పేరుతో అనేది అర్థమైతా ఉంది. దీనిపైన ఎంక్వైరీ జరగాలి. అసలు కూలగొట్టిన నిర్మాణ సంస్థ ఏది, ఎవరైతే సచివాలయాన్ని కూలగొట్టడానికి టెండర్ తీసుకున్నారో వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసిన పనేంది, వీడియో చిత్రీకరణ జరిగిందా కూలగొట్టేటప్పుడు, అందులో ఏం బయటపడ్డాయి, ఎందుకు అత్యంత పకడ్బందీగా జాగ్రత్తగా, ఇంకా దాన్ని కూడా కాదు కేసీఆర్, అక్కడ ఒక దేవాలయం ఉంది, అక్కడ మసీద్ ఉంది, వీటన్నిటి కింద కూడా ఉన్నటువంటి సంపదను లేపినట్టుగా తెలుస్తా ఉంది. అందుకే కేసీఆర్ ఆరోగ్యం బాగుంటలేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలారా, ఇది చాలా డౌట్ఫుల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎంక్వైరీ చేయండి. అసలు సచివాలయాన్ని కూల్చిన తర్వాత అందులో దొరికిన వస్తువులను రాధాకిషన్ రావు డాక్టర్ వెంకన్న అనేటువంటి వ్యక్తి దగ్గర రూమ్ నెంబర్ 105లో ఎందుకు పరీక్షలు చేయించిండు, ఆ వస్తువులు ఎక్కడ పోయినాయి, ఆ డంప్ ఏడుంది ఇప్పుడు, ఇది తేలాల్సినటువంటి అంశం. ఇది నిన్న మొన్న జరుగుతున్న ఎంక్వైరీలో తేలుతున్నటువంటి అంశం. ఇంకా చాలా అంశాలు తెలవాల్సినవి ఉన్నాయి. కానీ సంథింగ్ ఏదో ఒకటి మాత్రం అందులోంచి రాత్రిపూట గయబ్ చేసిర్రు. అందులోంచి సంపద, నిజాం కాలం నాటి సంపద కేసీఆర్ కుటుంబం అత్యంత రహస్యంగా రాధాకిషన్ రావు సారథ్యంలో వీటిని కొల్లగొట్టింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. నేను ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇస్తా దీనిపైన. ఇగో జరిగింది గది సార్. ఔటర్ రింగ్ రోడ్ బయట కొత్త పారిశ్రామిక వాడలు, సాగుకు యోగ్యం కాని భూముల్నే సేకరించాలి, ORR కు వెలుపల, RRR కు లోపల ఉండాలి, కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామికాభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గారు. ఆ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా పాల్గొన్నారు. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో బట్టి. రైట్, ఇక ఔటర్ రింగ్ రోడ్ బయట కొత్త పారిశ్రామిక వాడలు, ఔటర్ రింగ్ రోడ్ బయట కొత్తగా పారిశ్రామిక వాడలు, అది హైదరాబాద్ సహా ఒక 9 జిల్లాల్లో ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు అక్కడ. ఇంకా తెలంగాణ నుంచి సోనియా పోటీ, లోక్సభ బరిలో నిలవాలని కోరనున్న టీ కాంగ్రెస్. పిఎస్సిలో తీర్మానం, సోనియాకు కుదరకపోతే ప్రియాంకరన్న పోటీ చేయించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక 28 నుంచి మరో 2 గ్యారంటీలు. చేయుత పింఛన్ 4000కు పెంపు, 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలు. 2 గ్యారంటీలు 28 నుంచేనన్న మంత్రులు. కాంగ్రెస్ పిఎస్సి భేటీలోనూ నిర్ణయం. పింఛను పెంపుతో ఏటా 11,000 కోట్ల అదనపు భారం. 6 సిలిండర్లకు రాయితీ వర్తింపజేస్తే 2,225 కోట్ల అదనపు భారం. రైట్ గా మీరే చేయాలి, మా పని కాదు. మంత్రి ఉత్తమ్ బృందం 7 ఎల్ఎన్టీ ఏంది, మంత్రి ఉత్తమ్ బృందం ఎల్ఎన్టీ ప్రతినిధులు. వాడివేడిగా భేటీ, కొలిక్కిరాని మేడిగడ్డ వ్యవహారం. బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపాలపై మంత్రి ఫైర్. సొంత ఖర్చుతో పనులకు ఎల్ఎన్టీ ససెమిర. పునరుద్ధరణ బాధ్యత తమది కాదని వాదన. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే న్యాయ చట్టపరమైన చర్యలుంటాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెచ్చరించారు ఎల్ఎన్టీ ప్రతినిధులు. వాస్తవానికి ఎల్ఎన్టీల కాంట్రాక్ట్ అప్పచెప్పి కమిషన్లు కొట్టింది కేసీఆర్ కుటుంబం. మేము ఇవ్వాల్సిన కమిషన్లు ఇచ్చేసినాం, మళ్ళీ ఎందుకు పెడతాం మేము అనేది వాళ్ళ వాదన. 7 అన్నట్టు 7.
ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీల అమలును చకచకా చేపడుతోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయనుంది. ఈ మేరకు గ్యారంటీల అమలు ఉంటుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సోమవారం జిల్లాలో చెప్పారు. మరోవైపు గాంధీ భవన్ లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పెన్షన్ పెంపు, 500K గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను మీకు అందించబోతా ఉంది. 4000 రూపాయలు పెన్షన్ మీకు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓట్లేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 28 నుంచి మీకు ఈ పథకాన్ని అందించబోతుంది. ఇప్పుడు మీకు 2016 వస్తుంది కదా పెన్షన్. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల నుంచి 4000 రూపాయలు మీకు పెన్షన్ మీ ఖాతాలో జమ చేయబోతా ఉంది. ఇది మాట ఇస్తే నిలుపుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక అసెంబ్లీలో స్క్రీన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు, శాఖలపై శ్వేతపత్రాలతో ప్రెజెంటేషన్, గత సర్కార్ చేసిన అప్పులు నష్టాల వెల్లడి, తమ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందో స్పష్టత ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకే శ్వేతపత్రాల రూపకల్పన. ఈ శ్వేతపత్రాలు బయటికి వస్తే కేసీఆర్ దుకాణం మొత్తం బయటపడుతుంది. ఒక్కడన్నుంటే చూడ్రి కేటీ రామారావు ఇక ఇంత ముఖం చేసుకుంటాడు చూడ్రి లెక్కలు బయటకు వస్తే. ఇది ఇగో ఈ కార్యక్రమం జరగాలి. మనకు ఆయన చూపెట్టిన గత పాలకులు ఈ డిజైన్ చేసిన అధ్యక్ష వీళ్ళు వస్తాయా సత్యా ఉంచాలనా చేయాలనా అని లక్షకొచ్చుడు కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు మింగిండు. మరి మింగిన లెక్క అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పాలి కదా. అయితే వీలైతే ఆ రోజు ఏం చేయాలంటే అసెంబ్లీ బయట స్క్రీన్ కూడా పెట్టాలి, సచివాలయం కాడ స్క్రీన్ పెట్టాలి, ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కాడ ఈ స్క్రీన్ పెట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూడాలి. అసెంబ్లీలో స్క్రీన్. ఒకే రోజు 78 మంది ఎంపీల సస్పెన్షన్, మొత్తం 92 మంది విపక్ష సభ్యులపై వేటు, పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన కోరడమే కారణం, గందరగోళం మధ్యనే పలు బిల్లుల ప్రవేశం. ఇక కేంద్ర నియంత్రణలోకి టెలికాం ఆపరేటర్లు, అత్యవసర పరిస్థితుల్లో సర్కార్ చేతుల్లోకి పోతాయి. శాటిలైట్ సేవలు కూడా చట్టం పరిధిలోకి. అనధికారిక ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం, లోక్సభలో టెలికమ్యూనికేషన్ బిల్ అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్లు ఏం చేసేది వీళ్ళంతా. కేసీఆర్ పెంపుడు వాళ్ళు ఉన్నారు కదా, అందరి ఫోన్లు ట్యాప్ చేసుడు, మా అందరి ఫోన్లు ట్యాప్ చేసుడు రాష్ట్రంలో. ఇక ఇదే పని వాళ్ళకు. అనధికారిక ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తా ఉందని చెప్పి కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది. 10th ఇంటర్ పరీక్షలు ఈసారి 15 రోజుల ముందుగానే, మార్చి మొదటి వారంలో ఇంటర్, ఆ వెంటనే 10th. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రతిపాదన పెడుతున్నారట. రైట్గా ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో ఇవి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. రైట్, శనార్థి తెలంగాణలో ముందుగా హైదరాబాద్కు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ముర్ము, స్వాగతం పలికిన తమిళసై రేవంత్, బట్టి, సీతక్క, శ్రీధర్ బాబు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస ఏర్పాట్లు. 23వ తేదీన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న రాష్ట్రపతి. నిన్న రాష్ట్రపతి రాక సందర్భంగా చాలా మంది వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇండియాలోనే మోస్ట్ విఐపి కనుక ఆమె కోసం ఒక అరగంట ముందే రోడ్లను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలు నిన్న తీవ్ర ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని చెప్పిండు, కానీ ద్రౌపది ముర్ము గారు వచ్చినారు కాబట్టి ఆమె కోసం ఆ ట్రాఫిక్ ను ఆపడం జరిగింది. ఇంకా తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ, కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం. మరో 2 తీర్మానాలు చేసిన కమిటీ, అప్పుల వివరాలు అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తాం, ప్రతి పార్లమెంటుకు ఒక్కో మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థుల ప్రకటన, త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం, గ్రామ సభలు నిర్వహిస్తాం, అర్హులైన అందరికీ రేషన్ కార్డుల పంపిణీ. ఇక చూడండి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. ఇదే సమయంలో రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుంది. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందుకు సాగాల్సిన పరిస్థితి పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి 17కు 17 స్థానాలను కైవసం చేసుకోవాలని తాతాలాడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లోక్సభ బరిలో దించాలని చూస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీ తీర్మానం చేసింది. గాంధీ భవన్ లో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సోమవారం ముగిసింది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా పిఎస్సి సమావేశంలో 5 అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజానీకానికి పిఎస్సి కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బట్టి విక్రమార్క వివరించగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు పిఎస్సి కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. మిషన్ భగీరథ అవకతవకలపై చర్చ, రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు 2500, ఇందిరమ్మ గృహాలు, గ్యాస్ ధర 500 పై చర్చించినట్టు చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన పిఎస్సి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది నిన్న పిఎస్సి పబ్లిక్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. నిజామాబాద్లో ఘోరం. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసిన స్నేహితుడు అరెస్టు చేసిన పోలీసులు ఇంటి కోసం హత్యలు చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు తన సోదరుడు స్నేహితులతో కలిసి చేసినట్లు వెల్లడి. కామారెడ్డి పోలీసుల అదుపులో 4 నిందితులు. ఇక రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం అలర్ట్ గా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశాలు. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ JN1 గా గుర్తింపట. ఏది మొదలైనా కేరళలోనే స్టార్ట్ అవుతుంది. నిజంగా భారీగా డ్రగ్స్ కలకలం. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి దిగుమతి. ఇంజనీరింగ్ స్టూడెంట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అరెస్ట్. ఇక పిల్స్ రూపంలో డ్రగ్స్ విక్రయం. ఒక్కో పిల్ 2500 పైనే. 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీఎం రేవంత్ నిర్ణయంతో పోలీసులు రేవంత్ రెడ్డి గారు ఉక్కు పాదంతో తొక్కి పడేస్తా డ్రగ్స్ మాఫియాలని చెప్పిండు. చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగిరు. ఒక్క రోజులోనే డ్రగ్స్ కలకలం స్టార్ట్ అయిపోయింది. కార్యాచరణ రెడీ అయింది. రేవంత్ కు బండి సంజయ్ లేఖ. మిడ్ మానేర్ ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంపై రేవంత్ కు అభినందనలు. బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించాలని వినతి. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాలని ఆయన సూచన చేసింది. దద్దరిల్లిన పార్లమెంటు. భద్రతా వైఫల్యంపై ఆందోళన. స్తంభించిన సభా కార్యకలాపాలు. ఒకే రోజు 78 మంది ఎంపీలపై సస్పెన్షన్. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మందిపై వేటు. ఇప్పటికే 14 మంది సభ్యుల సస్పెన్షన్. ఆంధ్రప్రదేశ్ కట్టుకొని ఇంట్లో లేకుండా అయిపోయింది. మళ్లీ తెరపైకి లిక్కర్ స్కామ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు. 21 హాజరు కావాలంటూ ఆదేశం. గతంలో ఈడీ సమన్ల నిరాకరణ. గట్టిగా అన్నింటికీ ఆమె అతిథి. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన మహిళలు. భర్త డబ్బులు ఇస్తేనే ఊరికి వెళ్లాల్సిన దుస్థితి. హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తారుమారు. మహిళలకు ఉచిత బస్సు జర్నీ కల్పిస్తున్న రేవంత్ సర్కార్. ఫ్రీ బస్సును ఉపయోగించుకుంటున్న మగువలు. అన్ని శుభకార్యాలకు హాజరైతున్న వైనం. ఇప్పుడు బంధాలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎన్నడు రాలే మా అక్క, ఎందుకు రాను చెల్లె, ఇప్పుడు బంధాలు, అక్క చెల్లెల బంధాలు అన్ని పెరిగిపోయినాయి. అమ్మమ్మ తానికి మన్మరాలు పోతుంది. ఇప్పుడు పెరిగిపోయినాయి. బంధాలను పెంచిన స్కీమ్ ఇది. ఏ ఫంక్షన్ లో చూసినా అత్యధిక అతిథులు వారే. నగరాల్లో ఉంటున్న పిల్లలను చూడడానికి వెళ్తూ ఆనందం. ఇప్పుడు ఇక నాయనమ్మ ఊళ్ళెక్కేని పట్నం ఎట్లా రావాలి, బస్కి ఏ బాధ లేదు. బాడ బస్సు ఎక్కువ, ఆధార్ కార్డు చూపించు, మనమరాలు ఇంటికాడ దిగు, అంతే. నగరాల్లో ఉంటున్న పిల్లలను చూడడానికి వెళ్తూ ఆనందం. దేవాలయాలు, దార్శనిక స్థలాలకు పోటెత్తుతున్న తల్లులు. టూర్లు ప్లాన్ చేసుకుంటున్న మహిళా మనులు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం. టూర్లే ప్లాన్ చేసుకుంటున్నా. ఆ మహిళా లోకం అంతా 20 మంది మహిళలు కలిసి భద్రాచలం పోదామా, యాయరుగుట్ట పోదామా, ఎమ్లావాడ పోదామా, ఇంకేడికి పోదామా అనేది టూర్లకు పోయి వస్తా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన స్కీము ఎంత సక్సెస్ఫుల్ గా వాడుకుంటారో చూడరు మహిళలు. ఇక ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన ఇంకా 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 పంచాయతీ ఉంటే ఆ సుప్పనాథి నిత్యాన్ని వస్తాను బస్సు ఎక్కిపోయి తిట్టి మళ్ళా వచ్చే కార్యక్రమం ఇందుకు కూడా పనికొస్తా ఉంది ఆఖరికి స్కీమ్. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన మహిళలు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అన్ని శుభకార్యాలకు వారే అతిథులుగా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. నగరాల్లో ఉంటున్న పిల్లలను చూడడానికి వెళ్తూ ఆనంద పరవశం పొందుతున్నారు. దేవాలయాలు, దార్శనిక స్థలాలను చూడడానికి పోటెత్తుతూనే ఇంకా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇంటికే పరిమితం. సమాజంలో ఎంత మార్పు వచ్చినా ఇంకా ఎక్కువ మంది మహిళలు ఇంటి వద్దే గృహిణులుగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటికే పరిమితమైన మహిళలు వారి బంధువుల ఇళ్లకు వెళ్లాలంటే భర్త లేదా తండ్రిని డబ్బులు అడగాల్సిన పరిస్థితి ఉండేది. ఇంట్లో ఏం సంపాదించకుండా ఉండడమే కాకుండా ఊరు ప్రయాణాలు చేయాలంటే ఎలా డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండాలంటూ వారి నుంచి సమాధానాలు వచ్చి ఇప్పుడు ఆ బాధ లేదుగా. ఎక్స్ప్రెస్ ఎక్కుతావా, పల్లె వెలుగు ఎక్కుతావా, ఈడెక్కి వరంగల్ దిగు, వరంగల్ ఎక్కి ఆదిలాబాద్ దిగు, ఆదిలాబాద్కి నిజామాబాద్ రా, నిజామాబాద్కి మహబూబ్ నగర్ ఓ, జోగులాంబ గద్వాల తల్లిని దర్శించుకో. ఏడికన్నా ఓ మహిళా సోదరి మనులారా మీకు ఫ్రీ. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ తల్లి సోనియా గాంధీ మా ఆడబిడ్డల కోసం ఇచ్చినటువంటి ఒక గొప్ప స్కీమ్. భారీ ఉగ్ర కుట్ర భగ్నం. 8 మంది ఐసిస్ ఏజెంట్ల అరెస్టు. 19 ప్రాంతాల్లో పేలుళ్ల కుట్ర. కమ్యూనికేషన్ కోసం ఇన్స్టాంట్ యాప్ యూజ్. గత వారమే 15 మంది అనుమానితులు అరెస్ట్ అంటూ
ఒక వార్త. ఇక నేటి మాట చూద్దాం. పెద్దపల్లి నా తెలంగాణ ముమ్మాటికి బంగారు తెలంగాణే. 70 ఏళ్లు ఉమ్మడి పాలనలో పెట్టుబడిదారుల వలసలో విధ్వంసానికి గురైంది. 10 ఏళ్ల స్వయం పాలకుల చేతిలో అంతకు రెట్టింపు తెలంగాణ సంపద దోపిడీకి లోనైంది. దొరల పాలనలో సర్వస్వం కోల్పోయిన ఈ నేల ఇవాళ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఎందరో ప్రాణత్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే తెచ్చి గజ దొంగల చేతిలో పెట్టినట్టయింది గతంలో. కానీ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తెలంగాణ సంపద ఎట్లా దోపిడీకి గురైందో పుస్తకాల్లో అచ్చయించి భావితరాల పిల్లలకు పాఠాల రూపంలో బోధించండి. మెట్రో పిల్లర్లకు ఫ్లెక్సీలు పెట్టి వీళ్ళు చేసిన భూ దొంగతనాల గురించి ఈ సమాజానికి కళ్ళకు గట్టినట్టు చూపించండి. అమరవీరుల స్తూపానికి ఎదురుగా ఓ మ్యూజియం ఏర్పాటు చేసి ఈ దొంగనా కొడుకుల ఫోటోలు పెట్టండి. ఎవరు ఎంత తిన్నారో లెక్కల కానించి కక్కించి తెలంగాణ అప్పు కట్టేయండి ముఖ్యమంత్రి గారని పెద్దపల్లి రాజన్న ఫ్లెక్సీలు కట్టాలంటే ఎవడెవడు ఏడదోసింది ఏం కథ పాటలలో కూడా పెట్టాలంటే దొంగతనాన్ని దోపిడీని. భూసేకరణ చేయండి. పారిశ్రామిక వాడల కోసం 1000 ఎకరాలు అవసరం. ఓఆర్ఆర్ బయట ఓఆర్ఆర్ లోపల ఉండేలా చూడండి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే దళిత బంధుకు ఎంపికైన యూనిట్ గ్రాంట్ చేయాలి. కలెక్టర్ ముందు లబ్ధిదారుల ఆందోళన. డిఆర్డీఏ అధికారి అవినీతి అనంతమంట. కలిందిని లీలలు అంతా ఇంత కాదు, ఎన్ని ఆరోపణలు వచ్చినా చర్యలు శూన్యం అంటూ నిన్నటి తర్వాయి భాగం నల్గొండ. ఇక నాయకునిగా కాదు సేవకునిగా పనిచేస్తా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. 4 నెలలుగా జీతాలు లేవు. కలెక్టర్కు విన్నవించిన నందికొండ పారిశుద్ధ కార్యక్రమం. కదులుతున్న కోదాడ ఎంపీపీ అవినీతి డొంక. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా టీఎన్జీఓ నేతలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ. చనిపోయిన కోళ్లను కాల్చుతున్న పౌల్ట్రీ ఫామ్ యజమాని చర్యలు తీసుకోవాలని కందనూరు గ్రామస్తులు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ వినతి. 1000 మంది కార్మికులు ఈఎస్ఐ కడుతున్నా ఉపయోగం లేదని ఆవేదన కరీంనగర్ లో. ఇక నగరపాలక సంస్థకు భారీగా గండి. వైట్ ప్లేట్ వాహనాలను వాడుతూ నిధులు దుర్వినియోగం. వార్తా కథనాలు వచ్చినా చర్యలు లేవని కలెక్టర్ కు ఫిర్యాదు. నిరుపేదలకు పట్టాలు అందించాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మోడల్ స్కూల్ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ. పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల అధోగతి. బస్సులు సమయానికి రాక చీకట్లో విద్యార్థులు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ డిపో మేనేజర్ అట. మానకొండూరు కరీంనగర్ జిల్లా పోచంపల్లి గ్రామ శివార్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలలో మానకొండూరు ఎమ్మెల్యే గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన చర్యలు తీసుకోండి. ఇక పెగడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా క్యూన్యూస్ ప్రతినిధి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రిపోర్టర్ తొట్ల గంగాధర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. అధికారులకు కలెక్టర్ భారతి హోలికేరి ఆదేశం. ఇక ఇదే కరీంనగర్ రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తే ట్రాఫిక్ సిగ్నల్ ఆశలు నిరాశలాయ. రాజేంద్ర నగర్ ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ జామ్. పరిష్కారానికి 2 ఏళ్ల క్రితం ట్రాఫిక్ సిగ్నల్ దిమ్మెలు ఏర్పాటు. మురిపించి మైమరపించి చివరకు తొలగించిన అధికారులు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారమే లేకపోయాని వాహనదారుల నిట్టూర్పు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. ఏడాదికి 12,000 రూపాయలు కాదు 15,000 ఇవ్వాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. రైట్. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? కుల్కచర్ల బస్టాండ్ ను సందర్శించిన ప్రసాద్ కుమార్ మహిళా ప్రయాణికులతో స్పీకర్ ముచ్చటించినటువంటి వార్తను చూస్తాను. ఇక షాద్నగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కొత్తూరు మండలంపై ప్రత్యేక దృష్టి సారిస్తా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే దున్నపోతు పగబట్టిందట. పశువుల కాపరిని చంపిన దున్నపోతు పగబట్టిందట. ఇది ఇంట్రెస్టింగ్ వార్త. చెట్టెక్కితే కూడా వచ్చింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం రాజూరా గ్రామానికి చెందిన పశువుల కాపరి చామన్పల్లి గంగన్నను దున్నపోతు పొడిసి చంపింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజారా గ్రామానికి చెందిన గంగన్న సోమవారం మామిడి చెట్ల ప్రాంతంలో గేదెలను మేతకు తీసుకెళ్లాడు. మేత మేపుతుండగా దున్నపోతు వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే మరో పశువుల కాపరి గంగ నరసన్న గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన గంగన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆయన మృతి చెందాడు. నిజంగానే దున్నపోతు పగబట్టిందా? రాజూరంలో పశువుల కాపరి గంగన్న మృతి ఘటన పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. 4 రోజుల క్రితం పొలం పనులు చేసుకునేందుకు గంగన్న దున్నపోతును కొట్టాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న దున్నపోతు ఒక్కసారిగా గంగన్నను వెంబడించింది. దీంతో దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా సోమవారం ఉదయాన్నే గంగన్న మళ్లీ బర్లను మేతకు తీసుకెళ్లగా అదే దున్నపోతు అతనిపై దాడి చేసి గాయపరచడం గమనార్హం. దీంతో ఆ దున్నపోతు నిజంగానే గంగన్నపై పగబట్టి దాడి చేసి చంపిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం కేసు విచారణ చేపట్టారు. అంతకంటే ముందు రోజు దున్నపోతును కొట్టిండట. చెట్టెక్కిండు చూడు. కొడితే ఆ దున్నపోతు ఆయన పొడిస్తేందుకు పోయిందంటే చెట్టు ఎక్కి ప్రాణాలుగా కాపాడుకున్నాడు. తర్వాత మళ్ళా నువ్వు పోతావా దాచుకుంటావా బిడ్డ అని చెప్పి మళ్ళా తెల్లారి మళ్ళా గోదలను కొట్టుకొని పోతే మళ్ళీ అదే దున్నపోతు వచ్చి పొడిస్తాడుంట. దున్నపోతు పగబెట్టింది. చూడు. పోలీస్ శాఖలో ఫైర్ విల్ షురు. పాత అధికారులే మళ్లీ రావడానికి ముమ్మర ప్రయత్నాలు. డిమాండ్ బట్టి గుడ్ విల్ ఇచ్చేందుకు సిద్ధం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొదలైన ఫైర్ వీల జోరట. కాంగ్రెస్ కోసం కఠోర దీక్ష.
పార్టీ అధికారంలోకి రావాలని పాదరక్షలు ధరించిన వైనం 2018 నుంచి నియమ నిబద్ధతతో మెలిగిన భూపల్లి శ్రీధర్ అట. అచ్చా. జడ్పీ చైర్పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించాలి. ఈసీకి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ వినతి పత్రం. దళారుల ఇష్టారాజ్యం, గ్రామాల్లో పత్తి రైతులను నిలువన దోపిడీ చేస్తున్న వైనం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూస్తే నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జూపల్లి. ఎమ్మెల్యే వాకిట్ని సన్మానించిన బీసీ ఐక్య వేదిక. ఇక ఉచితంగా గ్రహణం మరి ఆపరేషన్లు నాగర్ కర్నూలులో స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం. అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేదంట. పన్నులు కట్టేందుకు పాత్ర, అడ్డగోలు సంపాదనతో జాతర. ఇక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ఎమ్మెల్యే మెగారెడ్డి పాఠశాలల సందర్శన, విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ. పైరవీల సిస్టమ్ బంద్ కావాలి. దళారీ వ్యవస్థను దరిచేయనివ్వద్దు. పెద్ద మందిని సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మెగారెడ్డి. ఇక ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి అదనపు కలెక్టర్ కె సీతారామరాజు. ఇక గువ్వల ఆరోపణలు అవాస్తవం, ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ప్రతి హామీని నెరవేరుస్తాం, ప్రజల సొమ్ము తిన్న ఎవరిని వదిలిపెట్టాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మా గ్రామాలకు బస్సులు పంపించండి మహాప్రభు. ఉచిత బస్సు ప్రయాణం ఉన్నా బస్సు లేకపోవడంపై ఆవేదన. ప్రతి 2 గంటలకు బస్సు నడిచేలా చర్యలు తీసుకోవాలని పినపాక ప్రజల డిమాండ్. మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. హైస్కూల్, అంగన్వాడీ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే రాగమయ్య. మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు, మాదక ద్రవ్యాల దుష్ప్రచారం ప్రభావంపై అవగాహన కల్పిస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి సైకిల్ యాత్ర. ఫామ్ హౌస్ దిక్కు, నందినగర్ దిక్కు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు ఘనంగా సన్మానం. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సత్కారం నిర్వహించారు. ఇక మరో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయండి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు కలెక్టర్కు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గా వినతి పత్రం సమర్పించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే మీకు నేనున్నా 24 గంటలు అందుబాటులో ఉంటా, ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. మంత్రి దామోదర కూతురు త్రిష భరోసానిచ్చింది రోగులకి. కార్మికుల నోట్లో మట్టి కొట్టే యత్నం. 161 జాతీయ రహదారి నిర్వహణకు థర్డ్ పార్టీకి ఇచ్చేందుకు సన్నాహాలు. నిర్వహణ బాధ్యత 18 సంవత్సరాల పాటు నిర్మాణ సంస్థదే. కానీ నిబంధనల విరుద్ధంగా థర్డ్ పార్టీ కట్టబెట్టే ప్రయత్నం. ఆందోళనలో గత 2 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు. కాజా బందే నవాజ్ దర్గాను సందర్శించుకున్న మంత్రి దామోదర. గుల్బర్గాలో మంత్రికి ఘన స్వాగతం, ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి, ఎమ్మెల్యేకు వినతి పత్రం. రోహిత్ కు. ఇక అలాగే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి, సివిల్ వ్యవహారంలో తలదూర్చొద్దు. జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్. వేతనాలు ఇవ్వకుంటే విధులు బహిష్కరిస్తాం, మున్సిపల్ కార్మికుల హెచ్చరిక. మూతపడ్డ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న చెరకు. వరంగల్ జిల్లా వార్తలను చూస్తే పాత పెన్షన్ కోసం ఉద్యమిస్తాం, రిటైర్ ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ మరిపేటలో ఘనంగా. కలెక్టర్ సారు స్పందించండి, DBM 59 కెనాల్ మీద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి. PSR పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. విద్యార్థి సంఘాల జేఏసీ వెలికట్ట గ్రామస్తుల ధర్నా. ఇక జనగామ ఉద్యమాల పురిటి గడ్డ. జనగామ జిల్లా పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, లేదంటే మరో ఉద్యమం తప్పదు. జిల్లా జేఏసీ నేతల హెచ్చరిక. ఉద్యమకారుల ఉసురు తగులుతుంది. మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ ఉద్యమకారుడు క్షమాపణ కోరుతూ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నీలకు రాయాలని డిమాండ్ అంట. జిల్లా అడిషనల్ ఎస్పీపై కోడలు ఫిర్యాదు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు, 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. గృహ నిర్బంధాలు చీదరించుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకునేలా కుట్రలు పన్నుతున్నారు. మామను సస్పెండ్ చేయాలని కోడలు శృతిబాయి డిమాండ్ అంట. వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాగ్య నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోడలు తేజావా శృతిబాయి డిమాండ్ చేస్తున్నారు. ఈ అవినీతి అధికారులు దళాలపై విచారణ జరపాలి. అర్హత లేని వ్యక్తికి మత్స్య సొసైటీ అధికారులు అండదండనంటూ ఇంకొక వార్తను ముదిరాజ్ కులస్తులకు సంబంధించినటువంటి వార్త. ఇవి శనార్థి తెలంగాణలో ఉంటే ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం, కరాచీలో చికిత్స పొందుతున్నట. రైట్, ఒక్కసారి కేసీఆర్ కు గుడిగట్టి కేసీఆర్ ను ఆరాధించి మొత్తం ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి బాధితులు. అయ్యేందుకు పోయి నువ్వు రా చెప్పు, ఏం జరిగింది మై ఇట్లా చెప్పు. మొత్తం ఉద్యోగంలో తీసేసిరట. కేసీఆర్ గుడి కట్టిండు, ఈయన కానిస్టేబుల్ గా పని. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఏమేమి చెప్పు. ఇప్పుడు నాగార్జున సాగర్ కోదాడ నుంచి నాగార్జున సాగర్ పాదయాత్ర వేసేప్పుడు పాదయాత్రలో పాల్గొన్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, జై తెలంగాణ నినాదంలో ఎత్తుకున్నా. అభిమానంతో గుడి కడితే గుడి కట్టినది గుండెల మీద అన్నట్టు ఉద్యమమే పోగొట్టేసారు కేసీఆర్ గుడి కట్టిన కేసీఆర్ గుండెల మీద ఉద్యోగమే రిమూవ్ చేసేసి ఉద్యోగం చేసారు నా చివరకు. ఎందుకు తీసేసారు అధికారులు? వాళ్ళు ఎందుకు తీసేసారు అనేది కూడా తెలియకుండా చేసేసారు, ఉద్యోగం చేసారు వాళ్ళు. నేను కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నానని వాళ్ళు ఎలిగేషన్ చేశారు నా మీద.
ఎలిగేషన్ చేసి కాంగ్రెస్ పార్టీకల్లా తిరుగుతున్నారు. ఈయన సస్పెన్షన్లో ఉన్నప్పుడు అక్కడ సపోర్ట్ గుడి కట్టిన గురువు గారు దిక్కు తిరగాలి కదా కాంగ్రెస్. రాముడు గుడి కడితే గుండెలకు తత్తుకుండు, ఈయన గుండెల మీద దాన్ని ఉద్యోగం చేసిండు. నా ప్రజా జీవనాధారం సామాన్యుని మనం బతకలేదు. అట్నే ఉంది. ఇప్పుడు గుడి కొలగొట్టి అమరవీరులకు గుడి కడుతుంది. ఇప్పుడు దాంట్లో గుడి కొలగొట్టి అమరవీరులకు గుడి కడతా. అసలు కట్టాల్సింది అమరవీరులకు. అది అమరవీరులకు గుడి కట్టి రేవంత్ అన్నతోటి దాన్ని స్వాగతించి దాన్ని ఓపెన్ చేపిస్తా. గుడి ఎందుకు కట్టినావు? తెలంగాణ ప్రజల ఆకాంక్షగా కేసీఆర్ నెరవేర్చాలని చెప్పి ఎంతోమంది అమరవీరులు. కేసీఆర్ గుళ్ళు ఇప్పటికి ఎన్ని గుళ్ళని ఓ షేటు కట్టిండు కాడ నిజామాబాద్ జిల్లాలో కూడా కొట్టిండు. దాన్ని అమ్మకానికే పెట్టిండు. అర్థమైందా కేసీఆర్ పనితనం ఏందో? గుళ్ళ మీద అన్నాడు. తెలంగాణకి ఏం చేయలేదా? తెలంగాణకి ఏం చేసిన నా అప్పుల కుప్ప చేసిన తెలంగాణ మొత్తం దాచుకుని మొత్తం కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు చూసుకుని వాళ్ళంతే తప్ప మీకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగం సంపాదించుకుని కష్టపడి అమ్మనాడు చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని హాస్టల్లో చదువుకొని ఏదో చిన్న మన సామాన్య జీవితం చిన్న కానిస్టేబుల్ సంపాదించుకొని అభిమానంతో తెలంగాణ ఉద్యమం చేసినాం. అదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష శ్రీకాంత్ చార్లు అంటారు, కృష్ణయ్య అంటారు, పోలీస్ కృష్ణయ్య అంటారు, నాలాంటారు ఎంతోమంది సకల జనులు కలిసి అందరం గట్లాడి తెచ్చుకొని తెలంగాణ తెచ్చుకొని ఆయన చేతులు ఎవరో ప్రజాస్వామ్య దేశంలో ఒక పెద్ద మనిషి కావాలని చెప్పి మనం ప్రజల తరపున ఎన్నుకున్నందుకు మనం బాగా బుద్ధి చెప్పిండు. బుద్ధి చెప్పడం కాకుండా ఇట్లాంటివి కూడా గుడిగట్టి అభిమానిస్తే గుండెల మీద దాన్ని ఉద్యోగాలే పోగొడుతుంది. చివరికి సామాన్యులు మనం బతకడానికి మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చిన పిల్ల పిల్లలను పాపం సార్కు ఆరోగ్యం బాగాలేదట కదా. ఇక అది నటనో నిజమో పబ్లిక్ తెలుసు. అది అంతా చర్చ జరుగుతూనే ఉంది పబ్లిక్లో. అది నటన అనేది అది ఏందనేది ఎంతవరకు నిజం అనేది. గుడి కట్టుడు కాదు, గుడి కట్టిండు కదా. గుడి కట్టిన తర్వాత ఈ పరిపాలన మంచిగా లేదు, మొత్తం మోసం చేస్తున్న ప్రజలని అని చెప్పేసి గుడి కూడా కొడతాను ఒక ప్రకటన ఇచ్చిండు. ప్రకటన ఇచ్చిన గుడి గూల కొడతాను. కేసీఆర్ కట్టిన గుడి గూల కొడతానందుకు ఈయన ఉద్యోగం కూలగొట్టాడు. 30వ తారీఖు నాడే రిమూవ్ చేసినాను. ఎలక్షన్స్ రోజు అంతా బిజీగా ఉండి సిపి చౌహాన్ ఆయన వాళ్ళ అసలు ఆయనని ముంచింది ఫస్ట్ ఆయన పరిపాలన అస్తవ్యస్తం చేసింది మొత్తం ఆయన టీం, ఆయన మొత్తం మెయిన్ టీము ఆయన ఉన్నమాట అధికారులే. నేను ఒక సామాన్యుని కావచ్చు సామాన్యులు ఎప్పుడు సామాన్యులు గారు అసామాన్యులే. సామాన్యులు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండు 30వ తారీఖు నాడే. డిమాండ్ ఏంది? నా ఉద్యోగం నాకు కల్పించి తెలంగాణ ఉద్యమకారునిగా సంతవరకు అంతకంటే ఎక్కువ అవసరం లేదని ఆశించనిగా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నీ పేరు? కానిస్టేబుల్. మీ సొంతూరు ఎవరు? నిడమనూరు. ఓకే, రైట్, నల్గొండ జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ను గుడిగట్టి ఆరాధిస్తే మొత్తం కేసీఆర్ మోసం చేస్తున్నా గుడి గూల కొడతా అన్నందుకు ఈయన ఉద్యోగం తీసేసిరట. నా ఉద్యోగం నాకు ఇప్పించాలని ఆయన రిక్వెస్ట్ చేస్తాను మార్నింగ్ న్యూస్కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. రైట్గా దావుద్ ఇబ్రాహీంపై విష ప్రయోగం, కరాచీలో చికిత్స. 92 మంది ఎంపీల సస్పెన్షన్, పార్లమెంట్ నుంచి మొన్న 14 మంది, తాజాగా 78 మందిపై చర్యలు. ఉభయ సభల నుంచి 46 మంది సభ్యుల చొప్పున. భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబడడంతో వేటు. ఇది నియంతృత్వ పాలన అని చెప్పి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలోకి టెలికాం ఓటీటీ సర్వీసులు, కీలక మార్పులతో లోక్సభలోకి టెలికమ్యూనికేషన్ బిల్లు వచ్చిందట. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం వారణాసి సర్వవేద్ మహామందిరాన్ని ప్రారంభించిన ప్రధాని ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునే అవకాశం అంటారు. కేజ్రీవాల్ మరోసారి ఈడీ సమానులు. లిక్కర్ స్కామ్ విషయమై ఎల్లుండి విచారణకు హాజరు కావాలని స్పష్టం. భార్యపై భర్త లైంగికంగా చేసిన నేరమే అంట. భార్యపై భర్త లైంగిక దాడి చేసిన నేరమే. గుజరాత్ హైకోర్టు కామెంట్ చేసింది. హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన గవర్నర్ సీఎం. ఇక తెలంగాణ నుంచి సోనియా పోటీ. ఖమ్మం, నల్గొండ, మెదక్ లోక్సభ సెగ్మెంట్ల పరిశీలన. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం. నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయనున్న సీఎం రేవంత్. అధినేత్రి అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు. ఇక 3 గంటలు 3 తీర్మానాలు. గాంధీ భవన్లో పిఎస్సీ మీటింగ్. పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు. ఓడిన సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలే బాసులు. పథకాల అమల్లో ప్రయారిటీ సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ఛార్జీలు లిస్ట్ చూసినామన్నా ఇన్ఛార్జ్ లిస్ట్. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సీతక్క ఇన్ఛార్జిగా ఉంటే పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్ గారు, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి గారు, జైరాబాద్ కు పి సుదర్శన్ రెడ్డి గారు, మెదక్ కు దామోదర్ రాజనరసింహ గారు, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు గారు, సికింద్రాబాద్ కు బట్టి విక్రమార్క మల్లు గారు, హైదరాబాద్ కి బట్టి విక్రమార్క మల్లు గారే, చెవెళ్లకు ఏ రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ కు ఏ రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూలు కు జూపల్లి కృష్ణారావు, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కు కొండా సురేఖ, మహబూబాద్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా వీళ్ళకు స్థానాలు అంటే ఇన్ఛార్జ్లను నియమించారు. 17 పార్లమెంట్ అంటే లోక్సభ స్థానాలకు సంబంధించి. మేడిగడ్డ డిజైన్ కేసీఆర్ దే. ఆయన చెప్పినట్టుగానే కేసీఆర్ డిజైన్ చేసినట్టునే అధికారులు చెప్తున్నారు.
మేడిగడ్డ డిజైన్ కేసీఆర్దే, ఆయన చెప్పినట్టుగానే బ్యారేజీ పనులు చేశాం, ఇందులో మా సొంత నిర్ణయం లేదు. మంత్రి ఉత్తమ్ రివ్యూలో ఎల్ఎన్టీ వెల్లడి. జ్యుడిషియల్ విచారణలోనూ చెబుతామన్న సంస్థ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా దాంట్లో కూడా చెప్తాం ఇది కేసీఆర్ కట్టుమంటే ఇట్లా కట్టమంటే కట్టినాం, మాదేం లేదని చెప్తున్నా. నా మెదడు ఇది ఖర్చు పెట్టినాడు కేసీఆర్ ఒప్పుకుంటుడు, దానికి ఏంది నా మెదడంతా ఖర్చు పెట్టి రక్తమంతా ధార పోసి కడితే కదా అంటుండు. ఆయనే ఒప్పుకున్నాడు కదా నేనే కట్టినా. ఉన్నది అది కూడా. న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాన్. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టే ఆలోచన గులాబీ బాస్కు బిగుస్తున్న ఉత్సు. బిగిసాల్సిందే. రిపేర్ బాధ్యత ఎలాంటిదే, తప్పించుకుంటారనుకుంటే కుదరదు. ఒప్పందంతో సంబంధం లేదు, నిర్మించిన సంస్థే జవాబుదారీ ప్రతినిధులకు తేల్చి చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్గా అవినీతి పరులను వదిలిపెట్టాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో ఖమ్మం టౌన్ లో అనేక ఫిర్యాదులు మా ఆఫీస్కి వచ్చినాయి. మంత్రి గతంలో పనిచేసినటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనేక భూ కబ్జాలకు పాల్పడ్డాడు, దయచేసి ఖమ్మంని విముక్తి చేయండి. మైక్ పెట్టాను. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. స్పాట్లో చనిపోయాడు అతను. కేవలం అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ డ్రగ్స్ మా టీంని అలొకేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నాను అంటే, గత ప్రభుత్వం ఆనాడు కూడా ఒక అధికారిని డిప్యుటేషన్ మీద ఒక అధికారిని పెట్టింది 29 కోట్ల రూపాయలు ఫండ్ కావాలని వారు రిక్వెషన్ పంపితే 29 రూపాయలు కూడా ఇవ్వలే గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో దానికి 29 కోట్లు కావాలన్నా 50 కోట్లు కావాలన్నా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. ఎందుకు చెప్తున్నారంటే, ఈనాటి భావి భారత పౌరులు రేపు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించారు. డెఫినెట్ గా 7 మండలాల కంటే కూడా 7 మండలాలతో కొంత పార్ట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంది. ఇది 2 రాష్ట్రాల అండర్స్టాండింగ్ తో కూడా అయ్యేది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కొంత లింకప్ అయ్యింది. నిజంగా ఈ ప్రభుత్వం 7 మండలాలు బ్యాక్ కేసీఆర్ కుటుంబం గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దోచుకున్న ఆస్తులన్నిటినీ తిరిగి పేద ప్రజలకు పంచుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న చాలా కీలకమైన ప్రకటన చేశారు. గట్టిగా పాత కేసులపై నజర్, ప్రత్యేక దృష్టి సారిస్తున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో. టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయంపై ఫోకస్, నిందితులను మరోసారి విచారించే ఆలోచనలో ఉన్నారట. 20 లక్షల డ్రగ్స్ స్వాధీనం, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పలువురు అరెస్టు, వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విద్యార్థులు ఉన్నారట. ఆస్తి కోసం 6 హత్యలు, స్నేహితుడు కుటుంబాన్ని మట్టుబెట్టిన యువకుడు. రైట్గా ఇక్కడ చూస్తే 1000 ఎకరాలు అవసరం, పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓఆర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల గుర్తించాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఇక రాష్ట్ర ప్రజలు బి అలర్ట్, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి, శబరిమలకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఒక సూచన చేసిండు, ప్రజలకు అలర్ట్ గా ఉండాలని. దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు, 5గురు మృతి. ఇవి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా హరిచందన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా సైతం బాధ్యతలు, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జిపిఎం ఏఆర్టీ వింకు నిర్మల బదిలీ. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం ఒకసారి. ఆజ్ కీ బాత్. రాజకీయాల్లో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు దోచేస్తున్నారు. మీ బతుకుల కోసం రైతుల జీవితాలను బ్యాంకులు తాకట్టు పెడుతున్నారు. మా పేర్లు లేకపోతే మీ బతుకులు ఎక్కడివి? మా సొమ్ము తినకుండా మమ్మల్ని వాడుకుంటూ నన్ను మించిన మొనగాడు లేడని తొడలు కొడుతున్నారు. పేదోని పేరు చెప్పి అడుక్క తింటున్నారు. పేదోని పేరు మీద సంస్థలు పెట్టి దోచుక తింటున్నారు. ఆ సంస్థకి పెట్టుకున్న పేరే రాజకీయం. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాక్షేత్రంలో జరిగేది, ప్రజల మాట వినేది. ఇప్పుడు రాజకీయం దందాలు, మోసాలు, డబ్బులు పంచుడు, అహంకార మాటలు రాజకీయం అనే పదానికి ఇజ్జత్ లేకుండా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే నాయకులు మారాలని చెప్పి వికారాబాద్ శేఖర్ ఆవేదన. తెలంగాణ నుంచి సోనియా పోటీ, పిఎస్సిలో ఏకగ్రీవ తీర్మానం, మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన పిఎస్సి భేటీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అతి త్వరలో. కాంగ్రెస్ పిఎస్సి భేటీలో కీలక నిర్ణయాలు, కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం. రైట్. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము, స్వాగతం పలికిన గవర్నర్ సీఎం రేవంత్. ఎంఎన్జే ఆసుపత్రిలో నిధుల గోల్మాల్,
ఇక ట్రూబీమ్ యంత్రం కొనుగోలులో అవకతవకలు, దర్యాప్తు సంస్థ రంగప్రవేశంతో కదులుతున్న డొంక, రేడియం మిషన్ టెండర్లపైన దర్యాప్తు సంస్థ దృష్టి. మొదట వివరాలు ఇచ్చేందుకు జయలలిత ససేమిరా, తర్వాత ఒత్తిడి పెరగడంతో నివేదిక అందజేత. ఇక కోవిడ్ భయం, గడిచిన 24 గంటల్లో 335 పాజిటివ్ కేసులు, కేరళలో గుర్తించిన కొత్త రకం వేరియంట్ JN1. డ్రగ్స్ నిర్మూలన తనిఖీలతో సరిపెట్టకండి, డ్రగ్స్ పై ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్. ఎవరిని ఉపేక్షించొద్దు, కఠిన చర్యలు తీసుకోవాలి, డ్రగ్స్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి. కేసీఆర్ పాలనలో మాదక ద్రవ్యాల మత్తులో తెలంగాణ, గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి, పసిపిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్ మాఫియా. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం, చికిత్స కోసం కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. పాక్లో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేతనంట. ఇక 1000 ఎకరాల కోసం వేట, పారిశ్రామిక వాడల కోసం 1000 ఎకరాల భూములు గుర్తించండి, విమానాశ్రయాలకు, జాతీయ రహదారులకు 100 కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలని సూచన. బంజరు భూములై ఉండడంతో పాటు సాగుకు యోగ్యం కానివై ఉండాలన్న సీఎం. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి. ఇక ప్రెసిడెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజిట్ వెనకాల ఆసక్తికర విషయం ఉందంట. ఇక ఆస్తి కోసం 6 హత్యలు, నిజామాబాద్ జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో 6 దారుణ హత్య. వారం రోజులుగా హత్యలు, స్నేహితుడి కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఈనాడు పత్రిక, ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామిక వాడలు, 500 నుంచి 1000 ఎకరాల చొప్పున సేకరించాలి, సాగుకు యోగ్యం కాని భూముల్లో పరిశ్రమలు. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనుల, మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టాం, ఎలాంటి ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం. సస్పెన్షన్ సెగలు, పార్లమెంట్లో 78 మంది ఎంపీలపై వేటు, లోక్సభలో 33, రాజ్యసభలో 45 మందిపై అగంతకుల చొరబాటు ఘటనపై తీవ్ర నిరసనల నేపథ్యంలో కొరడా. 14 మంది ప్రవర్తనపై హక్కుల కమిటీల విచారణ ఆదేశం, తీవ్రంగా మండిపడ్డ ప్రతిపక్షాలు. కరాచీ ఆసుపత్రిలో దావూద్ విష ప్రయోగమని అనుమానం, JN1 వేరియంట్ తో జాగ్రత్త, రాష్ట్రాల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ప్రధాని నవనిర్దేశం 4వ విడత సూత్రావళిని ఉద్బోధించిన మోడీ, వాటిని నెరవేర్చాలని ప్రజలకు పిలుపు. వారణాసిలో అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం. 21న విచారణకు రండి, మద్యం కేసులో కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు, అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్. రైట్ గా ప్రజాగలమై ప్రజలే బలమై, అణచివేతపై ఎలుగెత్తిన యోగలం అంటూ నారా లోకేష్ పాదయాత్ర ముగింపు. తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి, వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కాంగ్రెస్ PAC సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం, ఆత్మీయ ఆహ్వానం పలికిన గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్ గా మంత్రులకు పార్లమెంట్ బాధ్యతలు, రేవంత్ బట్టి పొంగులేటికి 2 స్థానాలు అప్పగింత. ఆస్తి కోసం 6 హత్య, ప్రాణ స్నేహితుడి కుటుంబం పైన కిరాతకం, 16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకరిని హతమార్చిన నిందితుడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలన్నీ కేంద్ర నియంత్రణలోకి, వేలం లేకుండా గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ల శాటిలైట్ స్పెక్ట్రంల కేటాయింపు. ట్రాయ్ పరిధి వెలుపలకు OTT యాప్లు. లోక్సభలో టెలికాం బిల్లు 2023 ప్రవేశపెట్టిన ప్రభుత్వం. కేసీఆర్ది ఈయన లేనే లేవా, ఇక అవుగా మర్చిపోయినా, కాంట్రాక్ట్ అయిపోయిందా? అవునుగా, కాంట్రాక్ట్. ఇక రైతు బంధు రూపాయే, పలువురి ఖాతాల్లో రూపాయి చొప్పున జమ, కొందరు రైతులకు 62 మాత్రమే. మెసేజ్ చూసుకొని రైతులు విస్మయం, గందరగోళంగా పెట్టుబడి సాయం అట. ఏం గందరగోళం లేదు, గందరగోళం సృష్టించకు, లేని కథల పడకు, పడతాయి, బరాబరే వస్తాయి. 6 గ్యారెంటీలకు 20 నుంచి దరఖాస్తులు. గట్టిగా ధాన్యానికి ధర దక్కదాయ, కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటుకు రైతులట. మార్కెట్లో క్వింటాలు 400 తక్కువ, కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన. ఎప్పుడన్నా వేసిండా ఈ వార్త? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళిత బంధు రాకపాయ, మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ ఏది? మీ కేసీఆర్ చెట్ల మీద ఇతరాకులు పెట్టిపాయ, సరి చేయద్దా? కమ్ముకొస్తున్న కరోనా, ఒక్కరోజే 5 మృతి, కలవర పెడుతున్న JN1 వేరియంట్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఇక దొంగ రాత్రి, ఏపీ బరితెగింపు, NCT ఆదేశాలు బేఖతార్, సీమ లిఫ్ట్, దొడ్డిదారున రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం, నెల రోజులుగా ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులంటూ. దీనికి ఎవడు కాంట్రాక్టరు, ఎవడు మద్దతు ఇచ్చిండు? రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినోడు ఎవడు? చేపలకు 2 పెట్టంగానే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని కేసీఆర్ చెప్పే కదా. కేసీఆర్ చెప్పిన మాటకు అనుగుణంగానే నీళ్ళు ఎత్తుకొని పోతా ఉన్నారు. ఏపీ బరితెగింపు. ఇగో సీమ లిఫ్ట్, సీమ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దీని కథ ఏంటంటే కేసీఆర్ పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తా, గోదావరి నీళ్ళు వీళ్ళు తీసుకుపోరని చెప్పిరాలే. అలా ఇవాళ మళ్ళీ కొత్త మాట. నెల రోజులుగా ఫ్లడ్ లైట్ల వీధిలో నెల రోజుల కింద ఎవడున్నాడు? నువ్వేనా?
మాజీ ఎమ్మెల్యే గువ్వలపై దౌర్జన్యం దైవ కార్యానికి వెళ్తుండగా పోలీసులు అడ్డగింత 2 గంటల పాటు పిఎస్లోనే తానా ఎట బీఆర్ఎస్ శ్రేణుల బైఠాయింపు పోలీసు కార్యకర్తల మధ్య తోపులాట హైదరాబాద్ గువ్వాలన్నట. ఆయన దౌర్జన్యాలు ఈ దౌర్జన్యాలు ఒకటి. స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలు విడుదల, దావుద్ పై విష ప్రయోగం, హైదరాబాద్ లో యారీ సవారీ. ఒకే కుటుంబంలో వరుసగా 6 హత్య. సీఎం వార్త జోడిగా ముందస్తు అడుగులు. రాష్ట్రంలో మొదలైన లోక్సభ ఎన్నికల వేడి ఇన్ఛార్జ్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ రాకముందే 6 గ్యారంటీల అమలు. బీఆర్ఎస్ లో నియోజకవర్గాల వారికి ఇంత మాత్రం రాపుతున్నారు. ఎందుకంటే దీనికి ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ పత్రికకు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఇయ్యొద్దు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా తిన్న జాలీలు దున్నపోతులు తిన్నారు. ఒకే కుటుంబంలో వరుసగా 6 హత్య, స్నేహం ముసుగులో కిరాతకం, 92 మంది ఎంపీల సస్పెన్షన్, సిటీ స్కాన్ తో బ్లడ్ క్యాన్సర్ కు ముప్పు ఉందట. ఈ నమస్తే తెలంగాణ పత్రికతోని తెలంగాణకే ముప్పు ఉంది. సర్వాయి పాపన్నపై పోస్టల్ స్టాంపు ఇటీవల విడుదల చేసిన తపాలా శాఖ. కేజ్రీకి మరోసారి ఈడీ సమాన్లు. లిక్కర్ కేసులు అందరికి సమాన్లు అందుతున్నాయి, కవితకు మాత్రం అందుతలేవు. అందరికి అందుతున్నాయి, తతిమూలు అందరికి సామాన్లు అందుతున్నాయి కానీ సమాన్లు అందుతలేవు. రైట్ గా సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ అంటా ఉంది. చేయాలా వద్దంటే సోనియమ్మ తెలంగాణ నుండి పోటీ చేయాలి అని 187% మంది ప్రజలు చెప్తా ఉంటే పోటీ చేయవద్దని 13% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. దాదాపు 17,000 మంది ఈ ఓటింగ్ లో